దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. గ్లోరీ టు ద గాడ్. ఈ చల్లని సాయంకాల వేళ మహోన్నతుడైన దేవుడు మరి శ్రీరామ్ నగర్ క్రీస్తు ప్రభు సంఘం ద్వారా కూడి వచ్చిన మీ అందరికీ యేసుక్రీస్తు నామములో వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. వందనాలండి. దేవుడు మన సజీవ లెక్కలో ఉంచి ఈ సాయంకాల సమయంలో చక్కగా దేవుని మందిరంలో ఆరాధించుకోవడానికి నాకెళ్తుడు ఏం చూస్తాడు. ఆరాధించుకోవడానికి దేవుడు సహాయం దయచేస్తూ వచ్చాడు. ఈరోజు మనము ఏం నేర్చుకోబోతున్నామంటే యోహాను సువార్త 3వ అధ్యాయం 1-6 వచనాల్లో యూదుల అధికారి అయినటువంటి నికోదేము, ఎవరైనా యూదుల అధికారి నికోదేము అనే పరిసయ్యుడు రాత్రి వేళ యేసుక్రీస్తు వారి దగ్గరకు వచ్చిన సందర్భాన్ని మనం చూస్తున్నాం కదా. ఒకసారి మన బైబిల్ తెరిచినట్లయితే క్రొత్త నిబంధనలో యోహాను సువార్త అనేటువంటి పుస్తకం ఉంది కదా. మరి అందరికీ తెలుసు సువార్తలు ఎన్ని? 4 సువార్తలు అంట. పప్పులో కాలేశారు. సువార్త ఒకటే యేసుక్రీస్తు వారి యొక్క మరణ సమాధి పునరుద్ధానానికి వచ్చినటువంటి దాన్ని 4 వ్యక్తులు రాశారు. అంటే యేసుక్రీస్తు వారి యొక్క జీవిత చరిత్రని 4 వ్యక్తులు రాశారు. కాబట్టి సువార్త ఒకటే, రాసిన వ్యక్తులు 4. సువార్త ఒకటే, రాసిన వ్యక్తులు 4. సరసారం పప్పులో కాలేస్తాం. ఏంటంటే సువార్తలు అంటే 4 సువార్తలు అంటారు. కాదు, ఒకటే సువార్త. సువార్త ద్వారానే ఒక వ్యక్తికి రక్షణ అనేది వస్తుంది. సువార్త ద్వారానే ఒక వ్యక్తికి రక్షణ వస్తుంది. అంటే ఒకటి రక్షించబడాలి అంటే ఏం చేయాలి? ద ప్లాన్ ఆఫ్ సాల్వేషన్. ప్లాన్ ఆఫ్ సాల్వేషన్ అంటాడు. ఒకడు క్రీస్తునందు రక్షించబడటానికి ఏం చేయాలి? రక్షణ మెట్లు మీకు తెలుసా మీకు? ఏం తెలుసు మీకు? ఇప్పుడు ఈరోజు నా టార్గెట్ ఎవరంటే సందీప్ గారు. వారు మత్స్యాకల్లో మంచి పాస్ట్గా పనిచేశాడు. ఇవాంజలిజం చేశారు. నెలకు 20,000 రూపాయలు తీసుకొని ఊరూరు తిరిగి సువార్తను ప్రకటించారు. కానీ వారు క్రైస్తవులు అంటే కాదని చెప్పాను నేను. మధ్య మన రాంబాబు గారి ఫ్రెండ్ అన్ని కులం నుంచి వచ్చారు. నాకు తెలిసి వాళ్ళు బీసీస్ అంటే గౌడ వృత్తిలోంచి ప్రభువుని తెలుసుకున్నారు. కానీ వాళ్ళు చేసింది ఏంటి? మత శాఖలో ఉన్నారు. మత శాఖల్లో అంటే మత శాఖల్లో ఉన్నటువంటి వాళ్ళు క్రైస్తవులు అంటే కాదు అని బైబిల్ చెప్తుంది. ఈరోజు మీరే చెప్పాలి చివరికి. ఎందుకంటే ఒక పాస్టర్గా చేసి అనేక మందికి సువార్తను ప్రకటించి ఒక సంస్థ ద్వారా కొంత డబ్బు తీసుకొని ఈరోజు మీరు చేసేది తప్పు అని గ్రంథం చెప్తున్నప్పుడు మనం ఏం చేయాలి? అందుకోసమే తీసుకున్న టాపిక్ ఏంటంటే ఒకడు రక్షించబడాలంటే ఏం చేయాలి? సెల్ ఫోన్లు అన్నీ స్విచ్ ఆఫ్ చేయాలి. అబ్బాయి ఈ అయ్యగారులే సెల్ ఫోన్లు ఇచ్చేటట్టండి. నాదంతా కూడా సిస్టమేటిక్ ఉంటుంది. లేకపోతే భార్యను పంపించేస్తా. చూశారుగా, నేను నిద్రపోకుండా చాలా ప్రయత్నం చేశాను. అందరూ ఫోన్ చేసి చాలా రోజుల తర్వాత పెడుతున్నాగా ఎందుకొరకు. నిజంగా ఈరోజు మరలా పునఃప్రారంభంలో సువార్తను ప్రకటించాలని ఆశ కొద్దీ ఈ టాపిక్ తెలుసుకున్నాను. సువార్త ప్రాముఖ్యమైందా లేదా? ఎందుకు ప్రాముఖ్యమైంది? ఒక వ్యక్తి రక్షించబడాలంటే ఏం కావాలి? 5 మెట్లు ఉన్నాయి బైబిల్ చెప్పేటువంటి. 5 నేను చెప్తాను మీకు. ఒక వ్యక్తి రక్షించబడాలంటే ఎన్ని మెట్లు? 5 స్టెప్స్. దీని ఏమన్నా అంటే ప్లాన్ ఆఫ్ సాల్వేషన్. ప్లాన్ ఆఫ్ సాల్వేషన్. రక్షణ ప్రణాళిక. ఒక పాపి రక్షించబడటానికి చెప్పబడినటువంటిది ఏంటంట? ప్లాన్ ఆఫ్ సాల్వేషన్. రక్షించబడటానికి కావాల్సినటువంటి ప్రణాళిక. ప్రణాళిక అంటే ఏంటి? ఇప్పుడు నేను ఇల్లు కట్టుకోవాలనుకున్నాను. ఇల్లు కట్టుకోవాలనుకుంటే అయిపోద్ది ఇల్లు?
ఏం చేయాలా? ప్లాన్ గీయాలి. ఒక ఇంజనీర్ దగ్గర పోతాం, ప్లాన్ గీస్తాడు కరెక్ట్. డబ్బులు ఉండొద్దా? డబ్బు లేకుండా ప్లాన్ వేసుకుంటే ఉపయోగం ఉందా? నేను చెప్పేది జాగ్రత్తగా అలాంటి లేదు. మా బుడ్డమ్మాయికి అర్థమవుతుంది, ఇట్టి అంటుంది. వాస్తవంగా రక్షణ, ఒక పాపి రక్షించబడటానికి కూడా ప్రణాళిక అవసరం. ఆ ప్రణాళిక ఇప్పుడు చేసింది కాదు. ఎప్పుడు చేశారు తెలుసా? జగత్తు పునాది వేయబరకు చేయబడినటువంటిది ప్రణాళిక. ఎఫ్ఎస్ఎల్కి రాసిన పత్రిక 1వ అధ్యాయం 4 నుంచి 6 వచనాలు చూద్దాము. ఎఫ్ఎస్ఎల్ రాసిన పత్రిక 1వ అధ్యాయము 4 నుంచి 6 వచనాలు మనం చూసినప్పుడు మన పాఠంలోకి వస్తాము. ఆ పాఠం కంటే ముందు అపోస్తలుడైన పౌలు ఎఫ్ఎస్ఎల్కి రాసిన పత్రిక తీసి ఒకసారి జాగ్రత్తగా ఆలోచించేద్దాం. 1వ అధ్యాయం 6వ వచనంలో ఏముంటుంది అక్కడ? ఇక్కడ వివరిస్తున్నాడు. వివరించేది ఎవరు? నేను ముందు మీకు ఏం చెప్తున్నా అంటే, బైబిల్ చదివేటప్పుడు ఎవరికి చెప్పబడింది, ఎప్పుడు చెప్పబడింది, ఎందుకు చెప్పబడింది, ఏ సందర్భంలో చెప్పబడింది తెలిస్తేనే మీకు అర్థమైంది. గుడ్డొద్దు చేలో పడితే పొలాన్ని దొక్కినట్టుగా మనం అట్లా వెళ్ళొద్దు. ఈ 66 పుస్తకాలు గ్రంథస్థం చేయబడింది. ఎవరు రాశారు? ఎవరు రాశారు ఈ గ్రంథాన్ని? దేవుడు రాశాడు. దేవుడు రాశాడని తప్పులేదు. నేను రాశాను అంటాం కంటే కూడా దేవుడు రాశాడు అంటే దేవుడు చెప్తున్నప్పుడు లేఖకులు రాశారు. అవునా కదా? దీంట్లో ఎన్ని పుస్తకాలు ఉన్నాయి? పాత నిబంధన, కొత్త నిబంధన 2 నిబంధనలు ఉన్నాయి. కానీ పాత నిబంధనలో 39 పుస్తకాలు, కొత్త 27 పుస్తకాలు, మొత్తం 66 పుస్తకాలు. ఇది మీకు తెలుసా? పోనీ ఇప్పుడు ప్రశ్న వేస్తున్నాను. అంటే దీని గురించి తెలియకుండా దీని గురించి చెప్పడం అవివేకం అయింది. ఏది బైబిల్ గురించి చెప్పకుండా సువార్త గురించి చెప్పి, సువార్తలు ఏంటంటే 4 అని చెప్పిండు. 20 సంవత్సరాలు చేసి సేవకుడే. సువార్త ఒకటే అని చెప్పా. ఎలా చెప్తాము సువార్త ఒకటే అంటానికి కారణం ఏంటి? కొరింథీయుల మొదటి పత్రిక 15వ అధ్యాయము, కొరింథీయుల మొదటి పత్రిక 15వ అధ్యాయము 1 నుంచి 3 వచనాలు చూసినప్పుడు చెప్తాడు. మరియు సహోదరులారా, నేను మీకు ప్రకటించిన సువార్తను, అండర్లైన్ చేసుకోండి. సువార్త అంటే అక్కడ చెప్తున్నాడు, నేను ప్రకటించిన సువార్తను మీకు ప్రకటించుచున్నాను. మీరు దాన్ని అంగీకరించి దాని అందే నిలిచిండారు. మీ విశ్వాసం, ఏ విశ్వాసం? ఎవరైతే దేవుని యొక్క మాటలు వింటున్నారో వారి యొక్క విశ్వాసం వ్యర్థమైతేనే కానీ నేను ఏ ఉపదేశ రూపంలో, మళ్ళా ఉన్నాడు అది, మీకు ఏ ఉపదేశ రూపంలో సువార్త ప్రకటించుతున్నో ఆ ఉపదేశమును మీరు గట్టిగా ఏం చేయాలంట? అయ్యా సందీప్ గారు, గట్టిగా ఏం చేయాలి? నువ్వు పట్టుకోవాలి. నన్ను పట్టుకోవాలంటే నువ్వు పట్టుకోవాలి. ఇప్పుడు ఆల్రెడీ నేను పట్టుకున్నాను, నేను రక్షణ పొందాను, సువార్త పని చేస్తున్నాను. ఒక సువార్థికుడిగా దాదాపు 2005 మే 24 నుంచి నేను కొనసాగుతున్నాను. నేను సువార్థికుడిని, సంఘ పెద్దను కాను. నేను సువార్తకుని, ఆత్మల కొరకు వెళ్ళి సువార్తను ప్రకటించే వాడిని, దేవుని సన్నిధికి తీసుకొచ్చేవాడిని. అర్థమవుతుందా? అంటే సువార్త ఏంటండి? ఇప్పుడు 3వ వచనం చదవండి. నాకు ఇయ్యబడిన ఉపదేశం మొదట మీకు అప్పగించితిని, అదేదనగా లేఖనముల ప్రకారము క్రీస్తు మన పాపముల నిమిత్తము మృతి పొందాడు, సమాధి చేయబడ్డాడు, లేఖనముల ప్రకారము 3వ దినాన. ఇది సువార్త అంటే. సువార్త అంటే ఏమన్నాడు? డెత్, బరియల్, రిజరక్షన్. దీన్ని నేను డిబిఆర్ అని పెట్టుకుంటా. ఏం పెట్టుకుంటా? డిబిఆర్, ముద్దు పిలుచుకుంటా. డిబిఆర్ ఎప్పుడైనా ఉన్నావా నువ్వు అని అంట. డిబిఆర్ అంటే యేసుక్రీస్తు వారి యొక్క మరణము, సమాధి, పునరుద్ధానం గురించి చెప్పమంట. ఇది తెలిస్తే ఒక పాపి ఏమవుతాడు? రక్షణ పొందుతాడు. యేసుక్రీస్తు వారు అంటే తెలియకుండా, ఆయన త్యాగం తెలియకుండా రక్షణ పొందే అవకాశం ఉందా? ఇప్పుడు ఉదాహరణకి రక్షణ దేనికి? శరీరానికా, ఆత్మకా? ఆత్మకి. ఆల్రెడీ మీరు సేవకులు కాబట్టి కొంత అంతో ఇంత నాలెడ్జ్ ఉంది. నేను మళ్ళొకసారి మిమ్మల్ని పునశ్చరణ చేసుకెళ్తున్నాను. రీక్యాపిలేషన్ అంటాడు. ఒక పాపికి రక్షణ అనేది శరీరానికా, ఆత్మకా? అదే మత్స్యాకలంలో అడిగితే శరీరానికి అంటారు. శరీరం కాదు, మనలో ఒక ఆత్మ ఉంది.
క్రీస్తు ప్రభువు చెప్పాడు, శరీరము కేవలము నిష్ప్రయోజనము, ఆత్మయే జీవింపజేయుచుంది. మొన్నైనది వెనకటి వల్లే మట్టికి చేరును, ఆత్మ దాన్ని దయచేసిన దేవుని వద్దకి మరలిపోవును. అంటే మనిషి అనేవాడు శరీరము ఆత్మల యొక్క రెండు భాగాలు. శరీరము ఆత్మల యొక్క రెండు భాగాలు. మట్టి ద్వారా వచ్చింది, మట్టి ద్వారా దేవుడు చేశాడు. ఆదికాండం 2:7 దేవుడిని యెహోవా నేల మట్టితో నిర్మించి వాని రాశికారంతో జీవగా నరుడు జీవే. మట్టితో చేశాడు, బొమ్మలో చలనం లేదు. ఎందుకని? ప్రాణం లేదు కదా. ప్రాణం అవడం కోసం దేవుడే ముక్కు రంధ్రాల గుండా తన యొక్క వాయువును ఊదాడు. ఊదినప్పుడు మనిషి జీవించేస్తున్నాడు. అంటే మనం జీవించి ఉన్నాము అని అంటే మనలో ఎవరుండబట్టి ఉంది? ఒక ఆయన అన్నాడు, మనలో వేడి ఉందండి, ఆ వేడి ఉండటం వల్ల బతుకుతున్నాం అన్నాడు. ఆ వేడి మరొకటి కాదు, దాన్ని గ్రీకులో హిబ్రూలో ఏమనంటే ప్యూమా అన్నాడు. ఏమన్నాడు? ప్యూమా అంటే దేవుని యొక్క ఆత్మ. ఇంగ్లీష్లో సోల్ అంటాం, హెబ్రూలో ప్యూమా అంటాడు. గాడ్ హ్యాస్ బ్రీత్డ్ అని చెప్పి చెప్పబడింది. గాడ్ హ్యాస్ బ్రీత్డ్. దేవుడు అని ఊదినప్పుడు ముక్కు రంధ్రాలు గుండా మనిషి జీవించేస్తున్నాడు. అర్థమైందా? అంటే మనిషి అనేవాడు శరీరం ఆత్మ యొక్క కలయిక. ఇప్పుడు రక్షణ దేనికి? ఆత్మకి. ఆత్మ రక్షించబడాలంటే ఏమి వినాలి? సువార్త. సువార్త అంటే ఏంటి? యేసుక్రీస్తు వారి యొక్క మరణము, సమాధి, పునరుద్ధానం. అంటే మరణము, సమాధి, పునరుద్ధానం అంటే అర్థమైంది మీకు? ఈ భూమి మీద ఉన్నటువంటి ఎంతో మంది దేవతలు, దేవుళ్ళు ఉన్నారు. ఏ ఒక్కడు నీ కొరకు ప్రాణం పెట్టలేదు. నిన్ను పరలోకాన్ని తీసుకెళ్ళడానికి రాలేదు. ఇప్పుడు హిందువులకు ఉన్నారబ్బా, హిందువులకి 33 కోట్ల దేవతలు ఉన్నారు. ఆ 33 కోట్ల దేవతలు ఎవరైనా ఒక పాపి కొరకు ప్రాణం పెట్టడానికి వచ్చాడా? వాళ్ళ సిద్ధాంతం ఏదంటే దుష్ట శిక్షణ, శిష్ట రక్షణ. ఒక దుష్టుడు పుడితే, ఒక రాక్షసుడు పుడితే ఒక అవతారం పుట్టిద్దంట. అవతారం ద్వారా వాడిని చంపిన తర్వాత అవతారం పోయిద్దంట. ఇది నాకు అర్థం కాలేదు. మీకు అర్థమైందా? దుష్టుడి కోసం పుట్టాడంట, చంపాడంట, అవతారం మారాడంట. రాముడి దేవుడా, కృష్ణుడి దేవుడా, అయ్యప్ప దేవుడా, లేకపోతే వినాయకుడి దేవుడా? వాళ్ళ గురించి చెప్పడం కాదు, కానీ అవేవి కూడా భారతదేశంలో అతిపెద్ద రాజ్యాంగం అయింది కాబట్టి ఎవడి మతాన్ని వాడు స్వీకరించుకోవచ్చు. హిందువులకు ఉన్నటువంటి 33 కోట్ల దేవతలు ఎవరైనా పూజ చేసుకోవచ్చు. క్రైస్తవులకు ఉన్నటువంటి ఒకే ఒక్క దేవుడు యేసుక్రీస్తు వారిని వారు ఆరాధించుకోవచ్చు. ముస్లింలకు ఉంది అల్లా. ఎందుకని? ఎవరి స్వేచ్ఛ వాళ్ళకు ఉంది. ఇప్పుడు నేను యేసు ప్రభుని ప్రార్థన చేస్తానంటే ఎవడో వచ్చి నన్ను అనటానికి లేదు. భారతదేశంలో అంబేద్కర్ గారు రచించినటువంటి అతిపెద్ద లిఖిత రాజ్యాంగం అనేది ఏంటది? ఎవరికైనా మత స్వేచ్ఛ ఉంది. మైకులు పెట్టుకొని డిస్టర్బ్ చేయకూడదు, కానీ ఇంట్లో ప్రార్థన చేసుకుంటే ఎవడొచ్చి తెల్లవారులు ఏడ్చి ప్రార్థన చేస్తారని చెప్పినా కానీ ఎవరు నమ్మరు. మీరు ఇప్పుడు చూస్తారు, చప్పట్లు కొట్టినాం, మనం చప్పట్లు కొట్టినా కొట్టలేదు. ఇంకా వాయిద్యాలు కూడా లేవు. ఉన్నాయి మైకులు, అంటే బయటికి వినపడటానికి పెడతాము. ఈ 5 కోసం అవసరమా? ఏమండి? మైక్ కూడా పెట్టుకోవాలి. ఇదేంటంటే యూట్యూబ్ కోసం పెట్టాను. నేను ఇక్కడ మీకేం తెలియజేస్తానంటే రక్షణ అనేది ఆత్మకు అవసరం. ఆత్మ ఎప్పుడైనా నువ్వు చూసావా? సందీప్ గారు చూసారా? కానీ మరి చూడకపోయినా ఆత్మ నీలో ఉందని నమ్ముతున్నావా? నమ్మాలి. నమ్మబోతే ఏమైంది? మన మనుషులే కాదు. అందుకోసమే మానవుని గురించి దాదాపు 4-5 నిర్వచనాలు ఉన్నాయి. కొరింథీయుల 2వ పత్రిక 4వ అధ్యాయం 16 అంటాడు పౌలు గారు, మేము అధైర్యపడము, కావున మేము అధైర్యపడము, మా బాహ్య పురుషుడు కృషించుచున్నాను, ఆంతర్య పురుషుడు దినదినము నూతన పరచబడుతున్నాడు. అంటే మీకు అర్థమైంది ఇక్కడ? ఆంతర్య పురుషుడు ఎవరు? బాహ్య పురుషుడు ఎవరు? ఆంతర్య పురుషుడు అంటే ఆత్మ, బాహ్య పురుషుడు అంటే ఇగో కనపడేటువంటి కుక్కల శ్రీనివాస్ పాల్ అనేటువంటి శరీరం. అర్థమవుతుందా? తర్వాత ప్రసంగం 12:7 అంటాడు, మొన్నైనది వెనకటి వల్లే మట్టికి చేరును, ఆత్మ దాన్ని దయచేసిన దేవుని వద్దకు మరలిపోను. ఈ దేహం మట్టితో చేశాడు. మీరంతా దౌసొప్పు పెట్టి రుద్దుకున్నా కానీ చచ్చిపోయిన తర్వాత పనికి వస్తుంది శరీరం? పనికి వస్తుందబ్బా? నా కానీ ఆత్మ మాత్రం దాని చావు లేదు. ఆత్మకు చావు లేదు. ఉంటే పరలోకంలో ఉంటుంది, లేకపోతే నరకంలోన ఉంటుంది. మరి ఏం చేయాలి మనం? మన రక్షణ దేనికి? ఆత్మక రక్షణ. అందుకోసమే నేను క్లాస్ చెప్పకుండా బాప్తీసాలు ఇవ్వనబ్బా అని చెప్పింది.
ముంచమంటే ముంచుతా, నువ్వు కూడా పోయి ఏట్లో బుడుగు బుడుగు 10 సార్లు ముంచుతావు. అది బాప్తీసం కాదు. అది బాప్తీసం అంటే ఏంటి, దాన్ని ఎక్కడ తీసుకోవాలి, ఎందుకు తీసుకోవాలి, ఎప్పుడు తీసుకోవాలి, తీసుకుంటే ఎవరు నిన్ను ప్రభు యొక్క సంఘంలో చెప్తున్నాడు అనేటువంటి విషయాలు మనం చూడాలి. రెండు కుర్చీలేను, అర్థమవుతుంది మీకు? రక్షణ అనేది దేనికి? శరీరానికి, ఆత్మకని అన్నారు. ఈరోజు ఒక పాస్టర్ గారు దేవుని వాక్యాన్ని వినటానికి రావడం ఉద్దేశం ఏంటంటే, నీలో ఉన్నటువంటి ఆత్మను రక్షించుకోవాలని, నీలో ఉన్నటువంటి ఆత్మను రక్షించుకోవాలని వచ్చాను. అవునా కాదా? రక్షించుకోవాలంటే ఏం చేయాలి? ప్లాన్ ఆఫ్ సాల్వేషన్ అని రాశారు. ప్లాన్ ఆఫ్ సాల్వేషన్లో నెంబర్ 1 స్టెప్. ఒకటేమో సువార్త వినాలని చెప్పాము. సువార్తలు 4 కావు, ఒకటే సువార్త అని చెప్పాను. ఆ సువార్త ఏంటి? యేసుక్రీస్తు యొక్క మరణము, సమాధి, పునరుద్ధరణ అని చెప్పాను. అసలు ఎందుకు యేసుక్రీస్తు వారి గురించి వినాలి? ప్రశ్న. ఇప్పుడు హైదరాబాద్ నుంచి ముష్టికుంటూ వచ్చి మీ అమ్మగారు బాధపడితే హాస్పిటల్ చూపించుకొని ఈరోజు సాయంత్రం వచ్చి బాప్తిసం పొందాలనే ఉద్దేశంతో వచ్చావా లేదా? ఎందుకు బాప్తిసం పొందాలా? హైదరాబాద్లో నువ్వు చేసే ఉద్యోగం ద్వారా నీకు డబ్బులు రావట్లేదా? ఎందుకు రావాలనుకుంటున్నావు? ఎందుకు రావాలనుకుంటున్నావు? అమ్మా, హైదరాబాద్ నుంచి సందీప్ అని పాస్టర్ గారు, ఆయన గౌడాస్ కులానికి సంబంధించిన వాడు. ఈరోజు నిన్న హైదరాబాద్ వచ్చాడు. హైదరాబాద్ నుంచి ముష్టికొంట వాళ్ళు గౌడ్స్ పాస్టర్ చేస్తాడు. ఆయన 30,000 ఇస్తారు ఒక సంస్థ వాళ్ళు, ఇవాంజికల్ అనేటువంటి సంస్థ వాళ్ళు. దాన్ని విచ్చిపెట్టి సత్యం కొరకు ఎత్తుకుంటూ వచ్చాడు. ఈరోజు సత్యం కొరకు పక్కన ఉన్నారు, సంవత్సరం చెప్తున్నా, మీకు ఏమాత్రం చెమగుట్టినట్లేదు. నేను ఎందుకు చెప్తున్నా అంటే, నా బాధ, నా రక్త సంబంధులు అందరూ కూడా ఏం చేయాలి? చూడండి ఒకసారి లేఖనము, రోమీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము, 1వ వచనం తీర్చి చదవండి ఎవరో ఒకరు. సహోదరులారా, ఇశ్రాయేలు రక్షణ పొందవలనేది నా హృదయాభిలాషయు, వారి విషయమే నేను దేవునికి చేయు ప్రార్థనయై ఉన్నది. చూసారా? వారి విషయంలో ప్రార్థనై ఉన్నది. నేను ఇక్కడ కూర్చో, నువ్వు ప్రిసైడ్ కూర్చో, ఇక్కడ అది తగ్గట్లేదు. ఏమన్నాడు? ఇజ్రాయేలు రక్షణ పొందవలనేది నా హృదయాభిలాషయు, వారి విషయంలో నేను దేవునికి చేయి ప్రార్థనే ఉంది. ఎవరు అంటున్నారు? ఎవరితో అంటున్నాడు? ఇజ్రాయేల్ ఎవరు? దేవుని ప్రజలు కదా. ఇజ్రాయేల్ అంటే యాకోబు అనేటువంటి ఒక ఆయన ఉన్నాడు, మోసగాడు అర్థం. యాకోబు అంటే ఎవరు కూడా తెలుసా? ఇస్సాకు 2 పిల్లలు పుట్టారు. ఒక ఆయన పేరు ఏశావు, ఇంకో ఆయన పేరు యాకోబు. ఒక దినాన్ని దేవుడు ఇద్దరిని అర్పణ తెమ్మన్నాడు. ఇద్దరు తెచ్చారు. ఏశావు అర్పణ అంగీకరించవలేదు, అదేనా? కాదు. ఇస్సాకు 2 పిల్లలు కూడా తల్లి గర్భంలో ఉండే పెనుగులాడుతూ వచ్చాడు. చిన్నవాడు పెద్దవాడికి దాసుడు అవుతుందని చెప్పబడింది. ఏశావేమో వేటాడేవాడు, అడవికి వెళ్ళి వేటాడేవాడు. ఈయనెవరు? యాకోబేమో గొర్రెల కాపరి కదా, మనకు తెలుసుగా. ఓ దినాన దేవుడు అర్పణ తెమ్మన్నాడు. అర్పణ అంటే ఆరాధన చేయమన్నాడు. చేయమంటే ఏం చేశాడు? ఏశావేమో తండ్రి బాగా ప్రేమించాడు. అడవిలోకి వెళ్ళి మంచి జంతువుని వేటాడుకొని తీసుకొని వచ్చి తన తండ్రి కొరకు భోజనం సిద్ధపరిచాడు. అంటే తండ్రి అంటాడు యాకోబు ఏమనంటే, అయ్యా, నేను చచ్చిపోయేలోపు నాకు మంచి భోజనం పెట్టి నేను దీవిస్తానని చెప్పేసి అన్నాడు. ఆ దీవెన ఏం తెలుసా? దేవుడు అబ్రహాంతో పిలిచాడు. అబ్రహాంతో దీవెన కోసం పిలిచాడు. అబ్రహాం పిలిచినప్పుడు అబ్రహాం ఏం పని చేస్తున్నాడు? విగ్రహారాధన చేసేవాడు. విగ్రహాలు చేసుకుంటూ వాటిని అమ్ముకొని జీవించేవాడు. ఆ అబ్రహాము బహు ధనవంతుడు. నేను చెప్పే మాట కాదు. యెహోషువ గ్రంథం 24వ అధ్యాయం 1 నుంచి మీరు చదివినప్పుడు యెహోషువ అబ్రహాం గురించి చెప్తాడు. అబ్రహాం అనేటువంటి వాడు ఏ దేశంలో ఉన్నాడు? అక్కడ ఆయన ఏ దేశంలో ఉన్నాడు? ఊరు దేశంలో తెరహు కుమారుడుగా పుట్టాడు. తెరహుకు 3 కుమారులు ఉన్నారు. అబ్రహాము, నాహోరు, ఇంకో ఆయన చెప్పండి. అంటే పాస్టర్లే కానీ ఏ గుర్తు రావట్లే మీకు. బైబిల్ చూడాల్సిందేనా? రాజు పాస్టర్ గారు, తర్వాత తురక రాంబాబు పాస్టర్ గారు చూస్తున్నారు. చెప్పాలి, అట్లా చెప్తేనే మరి
బైబిల్ చూసి చదువుకుని చెప్తే ఏం సుఖం? అబ్రాహాం ఎవరు కుమారుడు? పోనీ అది చెప్పండి. తెరహు కుమారుడు. తెరహుకి 3 కుమారులు ఉన్నారు. అబ్రాము, నాహోరు, ఇంకొక ఆయన మరి గుర్తు రానప్పుడు 12వ అధ్యాయం తీయాల. 12వ అధ్యాయం పైన ఉంటుంది. ఆదికాండం 12వ అధ్యాయం కంటే ముందు 11వ అధ్యాయం చివరిలో చూడండి. ఒక ఆయన చనిపోతాడు. చనిపోయిన ఆయన కుమారుడే లోతు. లోతుని వెంటబట్టుకొని దేవుడు చూపించే దేశానికి వస్తాడు. నాకు 3 పేర్లు చెప్పాలి. 11వ అధ్యాయం చివరిలో ఉంటుంది ఆ మాట. తెరహు వంశావళి చెప్తాడు. అబ్రాహాము, హారాను పేరు మీద పెద్ద పట్టణం కట్టబడింది. అబ్రాహాం పేరు నేను బోర్డు మీద రావట్లేదు. అబ్రాహాం యొక్క 3 అబ్రాహాం కాదు, తెరహు యొక్క 3 కుమారులు అబ్రాహాము, నాహోరు. చాలండి. ఇది చాలు. 3. హారాన్ చనిపోతాడు. జీవముగల దేవుడైన యెహోవా అబ్రాహాం పిలుస్తాడు. 12వ అధ్యాయం 1వ వచనంలో చూడండి. అక్కడ అబ్రాహామును పిలిచినప్పుడు యెహోవా, నీవు లేచి నీ దేశము నుండి, నీ బంధువుల యొద్ద నుండి, నీ తండ్రి ఇంటి నుండి బయలుదేరి నీ నామమును ఏం చేస్తాడంట? గొప్ప చేతును. నీవు ఆశీర్వాదముగా నుండు. నిన్ను ఆశ్రయించే వారిని ఆశ్రయించదు, నిన్ను దూషించే వాళ్ళని శపించదు. చదువు. భూలోకంలోని సమస్త వంశములన్నీ అబ్రాహాంతో చెప్పాడు. చూడండి, ఎక్కడికి వెళ్ళాడు? ఎక్కడికి వెళ్ళాలో తెలియదు. నిరీక్షణ లేనటువంటి పట్టణాన్ని చేసబోతున్నాడు. పాలు తేళ్లు ప్రవహించేటువంటి దేశాన్ని చేసబోతున్నాడు. ఎవరిని? అబ్రాహాముని. అబ్రాహాం ఏం చేసేవాడు? మీరు యెహోషువ గ్రంథం 24వ అధ్యాయంలోకి వెళ్ళినప్పుడు అబ్రాహాము తెరహు కుమారుడిగా ఉండి వారి వంశావళి మొత్తం కూడా విగ్రహాలు బొమ్మలు చేసుకుంటూ బ్రతికేవాళ్ళు. అలాంటి అబ్రాహాం తోటి, ఒక విగ్రహ ఆరాధన చేసేటువంటి అబ్రాహాం తోటి దేవుడు ఏమన్నాడు? లే, అరైజ్, అవేక్, స్టాప్ నాట్. ఊరు దేశం వచ్చి లెగు, నేను చూపించబోయేటువంటి దేశానికి పద. ఆ దేశం ఏంటంటే అది పాలు తేళ్లు ప్రవహించే దేశం, కనాను దేశం అన్నాడు. పాపం పిలిచిన ఆయన ఎవడో తెలియదు. కానీ బయలుదేరాడు. తన భార్యను తీసుకున్నాడు. ఆ భార్యకు పిల్లలు లేరు, గొడ్రాలు. అబ్రాహాం దేవుడు పిలిచినప్పుడు అబ్రాహాంకి 75 సంవత్సరాలు, షారాకి 60 సంవత్సరాలు. అప్పటికే హారాన్ చనిపోయాడు. ఆయన కొడుకున్నాడుగా లోతును వెంట పెట్టుకొని ఆయనకున్నటువంటి మంది మార్బలము పశువులు తీసుకొని బయలుదేరాడు. వెళ్తున్నాడు. ఇక్కడ నేను మీకు ఒక చెప్పాలి. హెబ్రీలాని పత్రికలో అంటాడు, అబ్రాహాము దేనికి శిల్పియు నిర్మాణకుడై ఉన్నాడో ఆ పునాదులు గల పట్టణం కొరకు ఎదురు చూచుండేనని చెప్పబడింది. ఏది? హెబ్రీలాని పత్రిక 11వ అధ్యాయం మనం చూసినప్పుడు బియాండ్ ద ల్యాండ్, పునాదులు గల పట్టణం కొరకు ఎదురు చూస్తున్నాడు. ఏ పట్టణం అది? పరలోకం. ఎక్కడున్నాడు ఆయన? ఒక విగ్రహాలుగా ఉన్నటువంటి ఆయన నమ్మినటువంటి మాటను బట్టి పిల్లలు లేకపోయినా దేవుని కొరకు బయలుదేరి కనానుకు బయలుదేరి వెళ్తున్నాడు. ఎన్ని సంవత్సరాలు నిరీక్షించాడు ఆయన? మనకు తెలుసు. ఎన్ని సంవత్సరాలు? 25 సంవత్సరాలు నిరీక్షించాడు. 25 అంటే 20 సంవత్సరాలు. 25 సంవత్సరాలు నిరీక్షించినటువంటి అబ్రాహాము నవులు పుత్రుడైన ఇస్సాకును అన్నాడు. అది చెప్పడానికి చెప్పాను. ఇస్సాకుతో కూడా తండ్రికి చెప్పినటువంటి వాగ్దానాన్ని దేవుడు కొనసాగిస్తున్నాడు. ఇస్సాకుతో అంటాడు, నీ తండ్రికి చేసిన వాగ్దానాన్ని నీతో కొనసాగిస్తున్నాను. అబ్రాహాంతో చెప్పాడు, ఊరు వెలుపల తీసుకెళ్ళాడు, ఆకాశం చూపించాడు. ఆకాశ నక్షత్రాలను చూసావా? నీకు చేతనైతే లెక్కించమన్నాడు. లెక్కించగలవా? ఎన్ని ఉంటాయి ఆకాశ నక్షత్రాలు? లెక్కబెట్టి 1, 2, 3, 100 అయిపోయిన తర్వాత లెక్కబెట్టడం. అట్లా అంతగా నీ సంతానం విస్తరింపజేస్తున్నాడు. అలా వాగ్దానం చేసినప్పుడు నేను పిల్లలు ఉన్నారా? లేరు. ఆయన భార్య గొడ్రాలు, దేహం అంతా మృతతుల్యమైపోయింది. అంటే స్త్రీధర్మం ఉడికిపోయింది. కానీ వాగ్దానం చేసిన దేవుడు ఎవడు? నమ్మదగిన వాడు. మీకు అర్థమవుతుందా? నేను మళ్ళీ ఇక్కడికి వస్తాను. అబ్రాహాం గురించినటువంటి వాగ్దానం తెలియకుండా యేసుక్రీస్తు వారు రాలే చరిత్రలోకి.
ఆ తర్వాత అబ్రాహాంకి ఏమని పెట్టాడు దేవుడు? విశ్వాసులకు తండ్రి. ఎందుకు విశ్వాసుల తండ్రి అన్నాడు? నిరీక్షణ లేదు, ఎటు పోవాలో తెలియదు, దేవుడు రమ్మన్నాడని బయలుదేరి వెళ్తున్నారు. మరి మనం మీ చర్చికి వస్తే మాకేమిస్తారు? ఇదే కదా, అంత డబ్బులతో పని జరుగుతుంది. మీ చర్చికి వస్తే మాకేమిస్తారు? మా పిల్లలు పెళ్ళిళ్ళు చేస్తారా, లేకపోతే ఈ స్థలాలు అమ్మి పెడతారా, స్థలం ఇస్తారా అని అడుగుతున్నారు ఈనాడు. నేనేమీనయ్యా వాక్యం చెప్తాను చెప్పా. ఆనాడు కూడా అబ్రహాం వెళ్ళిపోయాడు. దేవుడు పిల్లల్ని ఇస్తాడు ఈడ తర్వాత సంగతి, కానీ ఆయన పిలిచాడు కాబట్టి వెళ్ళిపోయాడు. ఒక విగ్రహారాధన కుటుంబంలోంచి దేవుడు ఒక వ్యక్తిని పిలిస్తే విగ్రహాలు చేయడం మంచేసి, విగ్రహాలు పూజించడం మంచేసి, జీవం గల దేవుని వెతుక్కుంటూ వెళ్ళాడు. మనోళ్ళు వెళ్తున్నారు హిందువులు. రాముడు అంటాడు, కృష్ణుడు అంటాడు, లేకపోతే వాడంటాడు, వీడంటాడు. వీళ్ళందరూ ఏంటంట? దేవుళ్ళ. మళ్ళీ ఏమంటాడు? దుష్ట శిక్షణ శిష్ట. దుష్టుడు పుడితే చంపడానికి వచ్చిందంట. మరి మన యేసుప్రభు వారు ఎట్ట పుట్టించారు? ఎట్ట పుట్టాడు యేసుప్రభు వారు? దుష్టుని సైతం ప్రేమించి వాడిని రక్షించడానికి వచ్చాడు. అవునా? యేసుక్రీస్తు వారి లోకానికి ఎందుకు వచ్చాడంటే పాపులను రక్షించడం కొరకు యేసుక్రీస్తు వారి లోకానికి వచ్చాడు. అవునా కదా? ఎవరు పాపి? ఎవరు పాపి? జరుగు కొంచెం ముందుకు వేసుకో, మామయ్యకి కనపట్లేదు తాత. ఎవరు పాపి? నా ప్రశ్న. అబ్రాహాంతో చేసిన వాగ్దానం ఆగిపోలేదు, ఇస్సాకుతో చేశాడు. ఇస్సాకు పుట్టాడు, నవ్వుల పుత్రుడు. 100 సంవత్సరాలకి అబ్రాహాంకి, 90 సంవత్సరాలు శారాకు పుట్టాడు. మధ్యలో చరిత్ర చెప్పట్లేదు. అర్థమవుతుందా? ఇప్పుడు మనం ఏం చేయాలంటే, అబ్రాహాంతో దేవుడు చేసిన వాగ్దానం ఇస్సాకుతో కొనసాగించిందా? అవును, కొనసాగించాడు. మరలా ఇస్సాకుతో కూడా అంటాడు, నీ సంతానం వల్ల భూలోకంలో ఉన్నటువంటి వంశములన్నీ ఆశ్రయించబడతాయి. ఆయనతో ఆగిపోయిందా? లేదు. ఆయనకి 2 పిల్లలు పుట్టారు, ఏశావు, యాకోబు పుట్టారు. మీకు తెలుసు, ఏశావు వేటగాడు, వేటాడటం మంచి నేర్పరి, ఈయనేమో గొర్రెల కాపరి. ఓ దినాన్ని దేవునికి బలిర్పణ అర్పించున్నప్పుడు ఎవరు, ఈయన పేరేంటి, మన యాకోబేమో తనకున్నటువంటి గొర్రెల మందులో తొలిచూలిని దాన్ని తీసుకుని వచ్చేసి, ఏంటి చెప్పేది నేను యాకోబు దగ్గర వచ్చాను, నీ మైండ్ పనిచేయట్లే షార్ప్, అందుకనే ఎక్కువ బాగా దీని పనుకో, మాకు షార్ప్గా ఉండాలా. యాకోబు, యాశావు అర్పణ అంటే బలి అర్పణ అండి, ఆరాధన అంటుంది దాన్ని. ఇట్ ఈస్ కాల్డ్ వర్షిప్. కయ్యూను హేబేలుది మొదటిది. కయ్యూను హేబేలు ఎవరు? ఆదాము పిల్లలు. వాళ్ళని అర్పణ తెమ్మన్నాడు. యాకోబు యాశావులను కూడా అర్పణ తెమ్మన్నాడు. యాశావేమో అడవికి పోయాడు, దేవునికి అర్పణ తెమ్మన్నా. దేవునికి అంటే ఇక్కడ మీకు అర్థం కావట్లేదు, తండ్రికి భోజనం కొరకు తెమ్మన్నాడు. నేను అట్లా పోలుస్తున్నా. తెమ్మన్నలకే దీవిస్తారా బాబు నువ్వు బొమ్మన్నాడు. ఇది విన్నటువంటి శారా అయినా రిప్కనా. రిప్క ఏం చేసింది? చిన్న కొడుకుని బాగా తొందరపెట్టి, నువ్వు పోయి మంచి క్రొవినటువంటి ఒక గొర్రె మేకను తీసుకురా, నువ్వు వండేసి పెడతాను. వాడు భయపడిపోయాడు. అన్న ఏమో ఎర్రని వాడు, ఒళ్ళంతా ఒంటి రోమాలు ఉన్నాయి కదా, ఒకవేళ నాను పట్టుకొని తడువులాడితే నా పరిస్థితి ఏంటి? ఇది ఇంటర్నల్గా అర్పణ అర్పించేటువంటి పరిస్థితి, దేవునికి అర్పణ అర్పించేది ఇంటర్నల్గా. మీకు అర్థం కాదని మళ్ళీ అనుకోవచ్చా? ఏం చేయాలా అర్థం కావట్లేదు. తెమ్మన్నప్పుడు ఏశావు కంటే ముందు తల్లిగా సిద్ధపరిచింది తీసుకొచ్చింది. నాన్న నీ కొరకు భోజనం తెచ్చానన్నాడు ఇస్సాకు కొరకు. ఇస్సాకు మందవృద్ధుడు అయిపోయాడు, చూపు తగ్గిపోయింది, కందృష్టి తగ్గిపోయింది. దగ్గర రమ్మన్నాడు. అరే మాట చూస్తేనేమో యాకోబు లాగుంది, మనిషి అలా ఉన్నట్టు చూసుకోలేక ఆ చంపినటువంటి గొర్రెను మేకను ఒంటి నుంచి చుట్టింది వాళ్ళమ్మ. వాడి ఒంటి రోమాలు ఉన్నాయి కదా, ఎవరికి? పెద్ద కొడుక్కి, ఏశావుకు ఉన్నాయి. ఓహో ఏశావు అని చెప్పేసి మంచిగా ఆ భోజనం తినేసి దీవించేశాడు. ఎలా దీవించాడు? నీ సంతానం ద్వారా భూలోకంలో వంశంలో దీవించబడతాయి. ఆ కాసేపటికి పాపం పెద్దోడు వచ్చిండు. ఎవడాడు పెద్దోడు? ఏశావు వచ్చాడు. మరి భోజనం సిద్ధపరిచి, నాయన ఇదిగో భోజనం నువ్వు తిని నానంటే, ఇప్పుడు వచ్చి చేసింది. భయపడిపోయాడు నిజంగా యాకోబు. అయ్యో ఇంతకుముందు వచ్చింది ఎవరు? నీ తమ్ముడు మళ్ళీ నిన్ను మోసం చేశాడంటాడు. ఆల్రెడీ ఒక పూట కొరకు జ్యేష్ఠత్వం నమ్ముకున్న చిక్కుడుగా కొరకు, మీకు తెలుసుగా ఏశావు. ఒక్క పూట కొరకు జ్యేష్ఠత్వం నమ్ముకున్నటువంటి ఏశావు వంటి వారు మీలా ఉన్నారు. జాగ్రత్త. అమ్ముకుంటున్నారు, ఏమైనా ఇస్తే చాలు అమ్ముకుంటున్నారు. వాస్తవం అండి. ఆ తర్వాత దేవుడు ఏశావుకు మిగిలిన శాపాలు ఉన్నాయి. నీ శత్రువులైతే నీకు థ్రెట్ ఉందని చెప్పాడు. ఇవన్నీ మనకు తెలిసిందే. ఓకే,
ఇప్పుడు ఏంటి, మరలా అబ్రహాముతో ఇస్సాకుతో చేసిన వాగ్దానం యాకోబు చేస్తున్నాడు. నీ సంతానం ద్వారా భూలోకంలో ఉన్నటువంటి వంశములన్నీ దీవించబడతాయని చెప్పాడు. అయితే ప్రశ్న, అబ్రహాంతో దేవుడు వాగ్దానం చేశాడు, ఇస్సాకుతో దేవుడు వాగ్దానం చేశాడు, యాకోబుతో కూడా దేవుడు వాగ్దానం చేశాడు. ఆ చరిత్ర చెప్పాలంటే ఈ పాఠం పోయింది, అందుకని ఆపేస్తున్నా. ఆ వాగ్దానం నెరవేర్చబడిందా లేదా? అబ్రహామునకును అతని సంతానం, చూడండి గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 16వ వచనం. అబ్రహామునకును అతని సంతానమునకును వాగ్దానం చేయబడి, ఆయన ఒకని గురించి అన్నట్లు అనేకులు, ఒకని గురించి అన్నట్లే నీ సంతానములకును అని చెప్పక ఒకని గురించి అన్నట్లే నీ సంతానముకు. ఆ సంతానం ఎవరు? యేసుక్రీస్తు. చూసారా, అబ్రహాంతో దేవుడు వాగ్దానం చేశాడు, ఇస్సాకుతో దేవుడు వాగ్దానం చేశాడు, అలాగనే యాకోబుతో కూడా వాగ్దానం చేశాడు. నేను ఎందుకు యాకోబు గురించి చెప్పాలనుకుంటున్నానంటే, యాకోబు పేరు దేవుడే ఇజ్రాయెల్గా మార్చాడు. ఇప్పుడు మా అత్తయ్య పేరు చిలకమ్మ అంట, నాకు తెలియదు, మొన్న వాళ్ళు చెప్తున్నారు. చిలకమ్మ అంటే నాకు అర్థం కాలేదు. ఇక్కడ మాకు రేణుకగా పరిచయం అయింది. అంటే బాప్తిజం పొందిన తర్వాత వాళ్ళు మార్చారా? 2 పేర్లు ఉన్నాయా? ఏం పేరు పెట్టారు బాప్తిజం పొందిన తర్వాత? నువ్వు బాప్తిజం పొందిన తర్వాత అయ్యగారు ఏం పేరు పెట్టారు నీకు? కృప, రూప అంట. ఎన్ని పేర్లు ఉన్నాయి, నీ పేరు మంచిగా ఉందిగా. చిలకమ్మ అంట, రేణుక అంట, రూప అంట. బాప్తిజం పొందంగానే పేరు మార్చారు. నేను బాప్తిజం పొందిన తర్వాత నాకు ఎవరు పేరు మార్చలే, నేనే పెట్టుకున్నా. కుక్కల శ్రీనివాసరావు బాగాలేదు, శ్రీనివాసరావు అంటే వెంకటేశ్వమి పేరులాగా ఉందిగా, గుండు కొట్టించారు చిన్నప్పుడు. ఆ పేరు బాగాలేదని నేను కేఎస్ పాల్ అని పెట్టుకున్నా. నా కొడుకు కూడా కేఎస్ రక్షిత్ అని పెట్టుకున్నా. ఎందుకంటే వాడు అందరిని రక్షించాలని నా కోరిక. మేమందరం ప్రార్థన చేసాం. నాకు 2 అమ్మాయిలు పుట్టిన తర్వాత 3వ ప్రయత్నంలో మళ్ళీ అమ్మాయి పడుతుందేమో అని భయంతో ప్రార్థన చేస్తే నాకు దేవుడు కొడుకుని ఇచ్చాడు. నీ సేవ కొరకు ఇస్తానని చెప్పిస్తాను. కాబట్టి కేఎస్ రక్షిత్, నేను కేఎస్ పాల్ నేనే పెట్టుకున్నాను. ఎందుకంటే పాల్ గారిలా పనిచేయాలని. మరి యాకోబుకి ఎవరు పేరు పెట్టారు? దేవుడు పెట్టాడు. అబ్రాహాముకి అబ్రాహాంగా పేరు పెట్టింది ఎవరు? దేవుడే. అవునా? మీకు తెలుసమ్మా? శారాయికి శారాని పేరు పెట్టింది ఎవరు? దేవుడు. మరి రేణుకమ్మ గారికి కృపాని పేరు పెట్టింది ఎవరు? అయ్యగారు. నరకాన్ని పోతామని చెప్పా. అయ్యగారే క్రైస్తవుడు కాదు. క్రైస్తవుడైన వాడు పేరు మార్చుకోకూడదు. పేరు అనేది కేవలం వ్యక్తిని గుర్తుంచుకోవడానికి, ఆత్మ రక్షించబడటానికి మాత్రమే. అవునా కాదా? ఇప్పుడు సందీప్ అనే పేరు ఉంది. సందీప్ అనే పేరు శరీరానికి ఆత్మకా? అదిగో ఆయన పాస్టర్ గారు కాబట్టి శరీరానికి అంటాడు. నువ్వు కూడా విశ్వాసి కాబట్టి శరీరానికి అంటాడు. శరీరం కంటే నరకాన్ని పోయినట్టే. పేరు ఆత్మకి. అది ఎలా తర్వాత చెప్తా. ఇప్పుడు మనం ఏం మాట్లాడుతున్నామంటే, అబ్రహామునకును అతని సంతానమునకును వాగ్దానం చేయబడ్డాయి. గలతీయులకు రాసిన 3వ అధ్యాయం 16వ వచనంలో. ఆయన అనేకులు గుచ్చి అన్నట్లు చెప్పక ఒకని గుచ్చి అన్నట్లే చెప్పాడు. ఆ సంతానము యేసుక్రీస్తు. ఇప్పుడు భూలోకంలోని వంశంలో దీవించబడతాయంటే ఎవరి ద్వారా దీవించబడతాయి? యేసుక్రీస్తు ద్వారా దీవించబడతాయి. యేసుక్రీస్తు ద్వారా. చూసారా, మత్తయి సువార్త 1వ అధ్యాయం 1వ వచనంలో అబ్రహాము కుమారుడైనటువంటి దావీదు కుమారుడు యేసుక్రీస్తు వారు వంశావళిని 3 ముక్కలు తేల్చేశాడు గ్రంథకర్త మత్తయి. వాస్తవంగా ఆదాము నుంచి యేసుక్రీస్తు వారి వరకు ఎన్ని తరాలు ఉన్నాయి? 42 తరాలు ఉన్నాయి. 42 తరాల్లో రాబోయేటువంటి యేసుక్రీస్తు వారి గురించి ఎఫెసీయులకు 1వ అధ్యాయము ఇందా చదువుకున్నాం కదా. తన ప్రియుని యందు ఎట్లనగా వివరించాడు కదా. ఎట్లనగా తన ప్రియుని యందు తాను మనకు ఉచితంగా అనుగ్రహించిన తన కృపామహిమకు కీర్తి కలిగినట్లు దయా సంకల్పం చిత్తం చెప్పున యేసుక్రీస్తు ద్వారా మనందరము కుమారులుగా కుమార్తెలుగా స్వీకరించడం కొరకు ఎప్పుడు నిర్ణయించాడు? జగత్తు పునాది వేయబడకుండా నిర్ణయించాడు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 4 నుంచి 6 వచనాలు. జగత్తు పునాది వేయబడకుంటే మనందరినీ కూడా దేవుడు నిర్ణయించుకున్నాడు. మీరు నాశన కుప్పంలోకి వెళ్ళకూడదు, మీ ఆత్మ నిత్య అగ్నికి వెళ్ళకూడదు. వెళ్ళకూడదంటే ఎవరిని విశ్వసించాలి? యేసుక్రీస్తు వారిని విశ్వసించాలి. యేసుక్రీస్తు వారిని విశ్వసించాలని ఎలాగూ? సువార్త ద్వారా విశ్వసించాలి. యేసు ఎవరు, ఆయన ఎందుకు వచ్చాడు, ఎలా జీవించాడు, ఏం చేస్తున్నాడు, ఏం చేశాడు, ఆయన నమ్ముకుంటే మనకేమొస్తుంది అనే విషయాలు మేము చెప్తాం. ఈరోజు ఒక వ్యక్తి రక్షణ పొందాలంటే దేవుని యొక్క ప్రణాళిక ఏంటి? ద ప్లాన్ ఆఫ్ సాల్వేషన్. నాకు ఎందుకు మిమ్మల్ని పిలుచుకొని వాక్యం చెప్తున్నాను? రోమపత్రిక 10:1 ఇజ్రాయేలు రక్షణ పొందవాలని అనేది నా యొక్క అభిలాషయు
వారి విషయమై నేను చేయి ప్రార్థనే ఉంది. మరి ఇప్పుడు ఆయన పొన్నగంటి పొన్నగంటి రామస్వామి గారు నా రక్త సంబంధి, అత్తయ్య కూడా నా రక్త సంబంధి, ఆయన భార్య అంటే నాకు రక్త సంబంధినా? తర్వాత మీరు కారు, కానీ ఎవరికి రక్త సంబంధులు? మీరు దేవునికి రక్త సంబంధులు. మనందరం ఒకే రక్తంలో కడగబడాలనే దేవుని యొక్క సంకల్పం. సహోదరులారంటే అర్థం ఏంటి? సహోదరులంటే ఒకే గర్భం ముందు జన్మించేవారు. మనందరం కూడా ఒకే గర్భం జన్మించారు. ఎవరిదా గర్భము? క్రీస్తు యొక్క రక్తము చేత కడగబడి పుట్టినటువంటి వారిని సహోదరులు సహోదరులు అంటారు. అర్థమైందా? వారు రక్షణ పొందాలంటే దేవుని యొక్క ప్రణాళిక ఏంటో ఈరోజు మనం ఆలోచించేద్దాం. చూడండి, మొట్టమొదటిగా ఒక వ్యక్తి, ఒక పాపి రక్షించబడాలి అంటే, అతని ఆత్మ రక్షించబడాలంటే ఏం చేయాలి? మొట్టమొదటిగా దేవుని వాక్యాన్ని వినాలి. దేవుని వాక్యాన్ని ఫస్ట్ స్టెప్ వినాలి. ఏం వినాలి? నేను ఇప్పుడు ఒక కథ చెప్తా, మీరు ఊ కొడతారా? కథ చెబుతాను ఊ కొడతారా ఉలిక్కి పడతారని ఓ పాట పాడతాను. భలే భలే ఉంది, చెప్పు చెప్పు అన్నది చిన్నమ్మాయి. ఆ కథలు చెప్పను నేను. యేసుప్రభు కథ చెప్తా. యేసుప్రభు కథ ఏంటి? ఆయన నీ కొరకు ఈ లోకానికి వచ్చాడు, నిన్ను రక్షించిన కొరకు ఆయన ధనవంతుడైంది, మనందరినీ ధనవంతులు చేసి దరిద్రుడైపోయాడు. రోమిలాని పత్రికలో ఉంటుంది. అన్నీ చెప్తే కలవదు. కాబట్టి ఎందుకో యేసుక్రీస్తు వారి లోకానికి వచ్చాడు? పాపులు రక్షించడానికి వచ్చాడు. ఎందుకు యేసుక్రీస్తు వారి లోకానికి వచ్చాడు? తన రక్తాన్ని చిందించి ఆ రక్తం చేత సంఘాన్ని కట్టడానికి వచ్చాడు. ఎందుకు ఏంటమ్మా అమ్మా? ఓ, ఏం చేసిన పిల్ల? సరే కడుగు. యేసుక్రీస్తు వారు ఏం చేశాడు? నిన్ను రక్షించిన కొరకు పరలోకాన్ని విడిచిపెట్టి రిక్తునుగా ఈ లోకానికి వచ్చాడు. నక్కలకు బొరుగులు ఉన్నాయి, ఆకాశ పక్షులు గూళ్ళు ఉన్నాయి, కానీ మనిషి కుమారు తలదొచ్చుకోవడానికి చోట్లేదు. మనం పాడతాం కదా, ఎంత దీనాతి దీనమో నా యేసయ్యా, ఈ జననమెంత దయనీయమో, తలుచుకుంటే నా గుండె తడబడి. పాడతాం కదా. అంటే ఆయన కంఠానికి మరియా యెరూషలేములో ఉన్నటువంటి బెత్లెహేముకి వచ్చినప్పుడు సత్రాలను నిండిపోయాయి. ఇంటింటికి వెళ్ళి తలుపు తెచ్చాడు యోసేపు. ఎవరు తలుపు తీయలే. పాపం యేసుక్రీస్తు వారిని ఎక్కడ కన్నదో మరే తెలియదు, కానీ తీసుకొచ్చి పశువుల తొట్టిలో పరువును పెట్టారు. యేసుక్రీస్తు వారిని పశువుల తొట్టిలో పరువును పెట్టారని మనోళ్ళు ఏం చేస్తున్నారు? చింతలేదిక యేసు పుట్టెను చింతగాను అని పాడుతున్నారు. లేకపోతే ఉయ్యాలేసి లాలి 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 లాలమ్మ లాలి లాలనచు పాడరే బాలయేసునకు అని మొన్న మధ్య డిసెంబర్ 25 క్రిస్మస్ చేశారు. క్రిస్మసా క్రిస్మసా? క్రిస్మస్ చేస్తే నరకానికి పోతారని చెప్పాను నేను. ఎందుకు? పండగలు ఆచరించకూడదు క్రైస్తవులు. తెలుసా మీకు ఆ విషయం? గుడ్ ఫ్రైడేలు చేశారు మొన్నదాకా, లెంటి డేస్ 40 రోజులు చేశారా? బ్లూ డ్రెస్ వేశారు, మెల్ల పూసలు వేశారు, కాళ్ళకు చెప్పులు వేసుకోలేదు. అయ్యప్పలు ఆ పేరేంటి, కనకదుర్గమ్మ చేసిన మాలలు వేసుకున్నారు 40 రోజులు. భార్య దగ్గర కూడా పోరు. ఆడవాళ్ళని ఏమని పిలిచేవారు? స్వామి ఏదో అంటారు, మగవాళ్ళని స్వామి అంటారు, ఆడవాళ్ళు ఏదో అంటారు మాత. మనోళ్ళు కూడా యేసుప్రభు మాల వేసుకున్న వాళ్ళు కూడా బ్రదర్ అనాలంట. బ్రదరు, భార్యనేమో సిస్టర్. మంచినే ఉంది. అంటే యేసుప్రభు మాల వేసుకున్నప్పుడే బ్రదర్ సిస్టర్. ఆ తర్వాత అరే ఒరే అనొచ్చు, తాగొచ్చు, తిరగచ్చు, అన్నీ చేయొచ్చు. నేను అవి చెప్పట్లేదు. నేను మీకేం చెప్పాలనుకుంటున్నానంటే, ఒకడు రక్షించబడాలంటే క్రీస్తు ప్రభు యొక్క మాటల్ని వినాలి. ఏం వినాలి? ఇప్పుడు మా మామగారు ఇప్పటిదాకా చెప్పాడు ఒక విషయం, నాకు కొన్ని అప్పులు ఉన్నాయ్యా, నా కాగితం ఏది ఒకటి పొలం కాగితం ఇస్తాను, డబ్బులు ఇప్పించమని అన్నాడు. అవి వింటే రక్షణ వస్తుందా? అవసరం తీరిద్ది. ఒకవేళ నేను రెస్పాండ్ అయ్యి ఇప్పిస్తే ఏం తీరిద్ది? అవసరం తీరిద్ది. అంతేగాని అప్పులు తీరితే మన రక్షణ వస్తుందా? మరి ఏం వినాలి? రోమిలకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 17 వచ్చింది. రోమా 10:17. సందీప్ గారు తీసి చదవండి. రోమిలకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 17 వచ్చింది. ఏమంటది? కాగా వినుట వలన విశ్వాసము కలుగును, వినుట క్రీస్తును గుర్చినటువంటి మాటల వలన కలుగును. ఇంగ్లీష్లో ఏమంటుందంటే హియర్ ద వర్డ్ ఆఫ్ గాడ్ అంటాడు. హియర్ ద వర్డ్ ఆఫ్ గాడ్ అంటే యేసు ప్రభు యొక్క మాటలు విన్నప్పుడు మాత్రమే మనకేం కలుగుతుంది? విశ్వాసం కలుగుతుంది.
విన్నాము. రెండోది విశ్వసించాలి. విశ్వసించాలంటే ఏం చేయాలి? ఇప్పుడు నా కొడుక్కి నా మీద నమ్మకం ఉండదా? మా నాన్న ఎప్పుడు కూడా పాడైపోవాలని నాకు చూడ్డు. మంచిగా సంవత్సరానికి 2,60,000 కట్టి ఫీజు కట్టి చదివిస్తున్నాడు. నా కొడుక్కి నా మీద నమ్మకం ఉండదా? నా కొడుక్కి నేను పాడైపోమని చెప్తానా? అంటే నా మీద నమ్మకం ఉండదా? మీకుందా నా మీద? ఉండొచ్చు, ఉండకపోవచ్చు. ఎందుకంటే మీ అబ్బాయి సంబంధం చూస్తాను, చూడొచ్చు, చూడకపోవచ్చు, అది వేరే విషయం. కానీ ఎవరిని విశ్వసిస్తే నీకు నమ్మకం కలుగుతుంది? యేసు ప్రభువుని విశ్వసిస్తే నీకు నమ్మకం కలుగుతుంది. విశ్వాసం కలగాలంటే ఏం చేయాలంటే హెబ్రీయుల పత్రిక 11వ అధ్యాయము 1వ వచనము. హెబ్రీ 11:1 చదువుదాము, తర్వాత 16వ వచనం కూడా చదువుదాము. హెబ్రీయుల పత్రిక 1వ అధ్యాయం. విశ్వాసం ఎలా కలుగుతుంది? వినుట వలన కలుగుతుంది. ఆ విశ్వాసం ఏం చేస్తుంది? హెబ్రీయుల పత్రిక 11వ అధ్యాయం 1వ వచనంలో ఏముంది అబ్బాయి? విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టడే ఉండుట అసాధ్యం. దేవుని వద్దకు వచ్చేవాడు ఆయన ఉన్నాడనియు. ఆ రోజు అవుతున్నది, ఆ రోజు కాదు, 1వ వచనం చెప్పు. విశ్వాసమని నిరీక్షించబడి వారి యొక్క నిజ స్వరూపమును అదృశ్యమైనది ఉన్నది అంటకు రుజువునైనది. అంటే మన విశ్వాసము పరలోకం ఉన్నదని రుజువు అయింది. అందును బట్టే పెద్దలు సాక్ష్యం పొందారు. 6వ వచనంలో విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టమై ఉంట అసాధ్యం. ఆయన వద్దకు వచ్చేవాడు దేవుడు ఉన్నాడని, తను వెతికే వారికి ఫలము దయచేవాడని నమ్మవాలి కదా. ఏ ఫలం దయచేస్తాడు ఆయన? అమ్మా, ఏ ఫలం దయచేస్తాడు చెప్పాలి? పరలోకమనే ఫలం దయచేస్తాడు. పరలోకమనే ఫలం. మనం ఎవరి యందు విశ్వాసం ఉంచాలంటే, ఒకటి దేవుని యందు విశ్వసించాలి, తండ్రి అయిన దేవుని యందు విశ్వాసం ఉంచాలి. రెండోది కుమారుడైన క్రీస్తు యందు విశ్వాసం ఉంచాలి. యోహాను సువార్త 3వ అధ్యాయం 16వ వచనంలో దేవుడు లోకమును ఎంతో ప్రేమించాను. దేవుడు లోకమును ఎంతగా ప్రేమించాడు? ఎంత కాదు, అద్వితీయ కుమారుడైన యేసుక్రీస్తు యందు విశ్వాసం ఉంచు ప్రతివాడు నశింపక నిత్య జీవం ఉన్నట్లు ఆయన అనుగ్రహించాడు. ఎందుకు యేసుక్రీస్తు వారిని విశ్వసించాలి అని అంటే, మనకేమి ఇస్తాడంట? ఆయన విశ్వసిస్తే నిత్య జీవం ఇస్తాడు. నిత్య జీవానికి మరొక పేరేంటి? పరలోకం. అర్థమైందా? 8వ అధ్యాయం 24వ వచనం చూడండి. యోహాను సువార్త 8వ అధ్యాయం 24వ వచనం చూడండి ఒకసారి. త్వరగా చూడాలి, అయిపోతుంది. బాప్తిసం ఇవ్వాలి ఇప్పుడు పోయి. అపోస్తల కార్యములు 8:24 నువ్వు చదివేది యోహాను సువార్తనా? మళ్ళీ చదువు. కాగా మీ పాపములోనే ఉండి మీరు చనిపోవుదురని మీతో చెప్పితిని. నేను ఆయనని మీరు విశ్వసిస్తే. ఎవరు చెప్తున్నారు? యేసుక్రీస్తు వారు చెప్తున్నారు. నేను ఆయనను అంటే రక్షకుడని మీరు విశ్వసిస్తే మీరు రక్షించబడతారు. చూసారా? ఎవరిని విశ్వసిస్తే మనము నరకంలోంచి నిత్యత్వంలో పోతాము? యేసుక్రీస్తు. ఒక అద్భుతమైన మాట చెప్తాను చూడండి. యోహాను సువార్త 17వ అధ్యాయము 3వ వచనం. అక్కడ ఏమంటాడంటే, అద్వితీయ సత్యదేవుడు నిన్నును నీవు పంపిన యేసుక్రీస్తు వారిని ఎరుగుటయే నిత్యజీవం. అంటే యేసుక్రీస్తు వారిని విశ్వసిస్తే ఏమొస్తుందండి? నిత్యజీవం వస్తుంది. నిత్యజీవం అంటే పరలోకం వస్తుంది. కాబట్టి యేసుక్రీస్తు వారి యొక్క మాటలు వినాలి. రెండోది విశ్వసించాలి. విశ్వసిస్తే ఏం జరిగింది? యోహాను సువార్త 5వ అధ్యాయం 24వ వచనంలో. యోహాను సువార్త 5వ అధ్యాయము 24వ వచనం. చాలా లేఖనాలు ఉన్నాయి చెప్పడానికి. ఎందుకంటే నా మాట విని నన్ను పంపిన వాని యందు విశ్వాసముంచువాడు నిత్య జీవం గలవాడు, వాడి తీర్పులోకి రాక మరణములో నుండి జీవులకు రా. కాబట్టి వినాలా లేదా? ఎవరి మాటలు వినాలి? యేసుక్రీస్తు వారి మాటలు వినాలి, దేవుని మాటలు వినాలి. దేవుణ్ణి తెలుసుకుంటే మనకు నిత్య జీవం వస్తుంది. అక్కడ ఏమన్నాడు? అద్వితీయ సత్యదేవుడు నిన్ను అంటే తండ్రి అయిన దేవుణ్ణి, ఆయన పంపినటువంటి యేసుక్రీస్తు వారిని ఎరగటమే నిత్య జీవం. ఎరగటం అంటే ఆజ్ఞలు గైకొంటాం. 1 యోహాను పత్రిక 2వ అధ్యాయం 3వ వచనం ఉంటుంది. ఇక 3వ స్టెప్ మనం ఏం చేయబోతున్నాం అంటే, అపోస్తల 3వ స్టెప్ కంటే ముందు దీంట్లోనే అపోస్తల కార్యములు 16వ అధ్యాయం
అపోస్తల కార్యములు 16వ అధ్యాయము 30-31 వచనాల్లో. ఇక్కడ చెరసాల అధికారి ఉంటాడు. అపోస్తల కార్యములు అంటే మార్కుల పుస్తకం అంటారు. ఇక్కడ చెరసాల అధికారి ఏం చేశాడు? పౌలు శీలల్ని బోండా వేసి పెద్ద పెద్ద గొలుసు వేసి చెరసాల్లో పెట్టారు. మీకు తెలుసు కదా. అర్ధరాత్రి వేళ పౌలు శీలలు ఏం చేశారు? లేచి కీర్తనలు పాడుతూ ఉన్నారు. ఖైదీలు వింటూ ఉన్నారు. అపోస్తల కార్యములు 16వ అధ్యాయం చూస్తే మీకు అర్థమవుతుంది. చూసారా? అపోస్తల కార్యములు 16వ అధ్యాయంలో చెరసాల అధికారి రక్షణ. అక్కడ చెరసాల అధికారికి రక్షణ అవసరమా? అవును. పౌలు శీలలు గ్రహించారు. పౌలు శీలనేమో పెద్ద పెద్ద బోండాలు వేసి జైలు వేస్తారు. సినిమాలో చిరంజీవికి ఖైదీ నడిచిండు ఇట్లా. అప్పట్లో బోండాలు వేసేవాళ్ళు కదలకుండా చేసి చెరసాలు పెట్టారు. వాస్తవంగా దెబ్బలు కొట్టి చెరసాలు పెడితే ఏడుతారా సంతోషిస్తారా? దేవుని నామం కొరకు హింసలు పొందారు కాబట్టి సంతోషిస్తున్నారు. యాకోబు పత్రిక 5వ అధ్యాయం 13వ వచనంలో ఏమంటాడు? మీలో ఎవరికైనా శ్రమ కలిగినా వాడు ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. మీలో ఎవరికైనా సంతోషం కలిగినా వాడు ఏం చేయాలి? కీర్తనలు పాడాలి. వీళ్ళకేమో శ్రమ కలిగినా కానీ కీర్తనలు పాడుతున్నారు. అంటే శ్రమలో దేని వెతుకుతున్నారు? క్రీస్తు నామం కొరకు ఆనందాన్ని వెతుకుతున్నారు. చూసారా? పౌలు శీలను చెరసాల్లో వేసి కొట్టి బోండాలు వేస్తే అర్ధరాత్రి వేళ పౌలు శీలు పాటలు పాడుతున్నారు. దేవుణ్ణి స్తుతించుడి ఎల్లప్పుడు దేవుణ్ణి స్తుతించుడి అని పాడుతుంటే సంఖ్యలు అక్కడ చెరసాల్లో ఉన్నటువంటి ఖైదీలు వింటూ ఉన్నారు. ఒక్కసారి అకస్మాత్తుగా భూకంపం వచ్చింది. ఆ భూకంపం వచ్చిన వెలుగులో చెరసాలలో ఉన్నటువంటి ఖైదీల యొక్క సంఖ్యలన్నీ ఊడిపోయాయి. చెరసాల అధికారి ఏమనుకున్నాడు? వాము ఇంకేముంది, సంఖ్యలు ఊడిపోయినట్టు పారిపోతారు కదా. సబ్ జైల్లో దొంగలకి సంఖ్యలు వేస్తారు, అక్కడే ఉండి కొట్టించుకుంటారు, వాళ్ళు వెళ్ళిపోతారు, పారిపోతారు. వీళ్ళు కూడా పారిపోయారని చెప్పేసి అనుకుని కరెంట్ పోయింది. అప్పటికి చెరసాల అధికారి దీపం పట్టుకుని వచ్చాడు. పౌలు శీలతో అంటున్నాడు. చెరసాల అధికారితో పౌలు ఏమంటాడంటే పొడుచుకోపోయాడు. ఎందుకంటే ఒకవేళ వీళ్ళు పారిపోతే రాజుగారు ఏం చేస్తారు? వీళ్ళకి కోట గుమ్మానికి తలకాయ తీసేస్తారు పెట్టి. ఎట్టైనా అక్కడ తెచ్చేది ఎందుకని కత్తి తీసుకొని పొడుచుకోబోతున్నాడు. ఎవరైనా చెరసాల అధికారి. అప్పుడు పౌలు శీలలు అన్నారు, నీవు ఏ హానియు మేము ఎక్కడనే ఉన్నామని చెప్పేసి అన్నప్పుడు వీరు ఇంత భూకంపం కలిగి వారి సంఖ్యలు ఊడిపోయి చెరసాలంతా వీడిపోయినప్పటికీ కూడా పారిపోలేదు కనుక వీరు ఎవరినో నమ్ముతున్నారు అని చెప్పి ఆ నమ్మిక కలిగినటువంటి ప్రభుని గురించి చెప్పమన్నాడు. ఇప్పుడు చదువు 30-30 వచ్చాను. వారు వెలుపలకు తీసుకుని వచ్చి, అయ్యలారా రక్షణ పొందుటకు నేనేమి, సందీప్ గారు రక్షణ పొందుటగా ఏం చేయాలని అడుగుతున్నావా లేదా? చెరసాల అధికారులు కూడా అడిగాడు. రామసాగర్ గారు రక్షణ పొందడానికి నేనేం చేయాలి? రక్షణ అనేది దేనికి కావాలి? నీ ఆత్మకి. రక్షణ అనేది మన చిలకమ్మ గారు, రక్షణ అనేది దేనికి కావాలి? నీ ఆత్మకు కావాలి. నువ్వు భ్రమిస్తున్నావు. ఎవడో బాప్తిజం ఇచ్చాడంట, ఆయన క్రైస్తవుడు కాదు, పాస్టర్ గారు ఇచ్చాడు. పాస్టర్లు నరకానికి పోతారు తెలుసా మీకు? సంఘ పెద్దలుగా ఉండే వాళ్ళని పాస్టర్లు అంటారు, కాపర్లను పాస్టర్లు అంటారు. వాళ్ళకు ఒకే భార్య ఉండాలి, మిత్ర స్వభావం ఉండాలి. తీతు పత్రిక తిమోతి పత్రిక తెలుసు, అతిథి ప్రియుడై ఉండాలి, మందు తాగేవాడు కాకూడదు, ధూమపానం చేయకూడదు, ముక్కోపే ఉండకూడదు, ఇంకా పిశాచోడే ఉండకూడదు, వచ్చిన వాళ్ళకి ఆతిథ్యం ఇవ్వాలి. ఇలాంటి లక్షణాలు ఉన్నోడు కాపరి. కాపరి గురించి ఏం చెప్పారు తెలుసా? మీలో ఎవడైనా రోగి ఉన్నాడా సంఘ పెద్దల్ని పిలిపించి నూనె రాసి ప్రార్థన చేయవలను. విశ్వాసహితమైన ప్రార్థన రోగిని స్వస్థపడుతుందని యాకోబు పత్రిక 5వ అధ్యాయం 15వ వచనంలో యాకోబు గారు చెప్పాడు. ఎవరిని పిలవాలి? సంఘ పెద్ద అంటే కాపరి, పాస్టర్. వాళ్ళకి తెలియని విషయం ఏంటంటే సంఘ పెద్దని అధ్యక్షుడు అంటారు, బిషప్ అంటారు. సంఘ పెద్దని ఓవర్సీస్ అంటారు, పై విచారణకర్త అంటారు. సంఘ పెద్దని పరిచారకుడు అంటారు, హెల్పర్. వాళ్ళకి తెలియదు ఆయనే సంఘ పెద్ద, ఆయన బోధింప సమర్థుడే ఉండాలి. బోధ రాదు, కథలు చెప్తాడు, పెద్ద కథలు. ఏం పెద్ద కథలు? యేసుప్రభుని నమ్ముకో నీకు నీ రోగం పోయింది, యేసుప్రభుని నమ్ముకో మీ పిల్లలు పెళ్ళిళ్ళు అయితే అంటున్నామా? మీ అయ్యగారు అనట్లేదా? అందిన మీ పెళ్ళిళ్ళు కావట్లేదు. పిల్లగాడికి 10,000 ఇచ్చినామన్నా ఎలివేషన్కి, ఎలివేషన్ 10,000 ఇలేదా? ఎందుకు ఇలే? ఈమన్నంటగా మిమ్మల్ని సంఘస్థులు నా చెప్పారులే 10,000 ఇవ్వాలి ఒక్కొక్క ఇంటికి అని చెప్పారు. సరే ఇవ్వచ్చు ఇవ్వకపోవచ్చు అది వేరే విషయం. డబ్బులు ఇస్తే రక్షణ రాదు. డబ్బులు ఇస్తే రక్షణ ఎలా వస్తే రక్షణ? క్రీస్తు ప్రభు యొక్క త్యాగం అర్థం చేసుకొని వింటే యేసుక్రీస్తు వారి మాట వినాలి.
రెండోది విశ్వసించాలి. విశ్వసించాలని ఇన్ని రకాలు చెప్పాం. చెరసాల అధికారి ఏం చేశాడు? వాట్ షల్ వి డూ? రక్షణ పొందని నేనేం చేయాలంటే, అప్పుడు ప్రభువైన యేసునందు విశ్వాసం ఉంచుము, అప్పుడు నీవును నీ ఇంటి వారును రక్షణ పొందు. ఉంది అక్కడ అదే మాట 30 వచ్చాలో. పాపం చెరసాల అధికారి పౌలు శీలను బయట తీసుకొచ్చి వాళ్ళ ఇంటి వాళ్ళందరికీ వాక్యం చెప్పించుకున్నాడు. అందరూ రక్షణ పొందారు. కానీ సంవత్సరం నుంచి ఇంటి పక్క నుండి యూట్యూబ్ ద్వారా వాక్యం చెప్తున్నాము, శ్రీలకుడికి ద్వారా వాక్యం చెప్తున్నాము, కలిసినప్పుడు చెప్తున్నాము. మా లక్ష్యం ఒక్కటే, వారి ఆత్మ చాలా విలువైంది. వారి ఆత్మ చాలా విలువైంది. ఎంత విలువైంది? ఒకడు సర్వలోకాన్ని సంపాదించుకొని ఆస్తిపరుడై ఉండి తన ఆత్మను పోగొట్టుకుంటే వారికి ప్రయోజనమా? అర్థమైందా? ఆత్మ ఒకవైపు, ధనం ఒకవైపు. ₹1,00,00,000 ఒకవైపు, ఆత్మ వైపు. ఏది విలువైంది? ఆత్మ విలువైంది. ప్రభువుకు తెలిసిన మాట. అందుకని మంచి నడి అండాల వేళ సమరశ్రీ రక్షణ కొరకు వెళ్ళి ఆమెకు చెప్పి సువార్త చెప్పి ఆమె రక్షణలో తీసుకొచ్చారు. తెలుసా మీకు? యోహాను సువార్త 4వ అధ్యాయము మనం చూసినప్పుడు. ఇకపోతే మూడో స్టెప్ ఏంటయ్యా అంటే, విన్నావు, విశ్వసించావు, మారు మనసు పొందాలి. ఇది ముఖ్యం. మారు మనసు. ఏ మనసమ్మా? మారు మనసు. మారు మనసు ఎట్లా వస్తుంది? మారు మనసు అంటే ఇంగ్లీష్లో ఏమంటారంటే రిపెంటెన్స్ అంటాడు. మారు మనసు ఎలా వస్తుంది? కొరింథీయుల 2వ పత్రిక 7వ అధ్యాయం 10వ వచనంలో చెప్తాడు పౌలు గారు, చూడమాకండి, నన్ను చూడండి, దైవ చిత్తానుసారమైన దుఃఖము రక్షణార్థమైన మారుమతి కలిగేస్తుంది. నిజంగా నువ్వు పాపివని, నిజంగా క్రీస్తు ప్రభు నీ కొరకు రక్తాన్ని చిందించాడని, నీ కొరకు ప్రాణం పెట్టాడని, నీ కొరకు సంఘాన్ని కట్టాడని, ఆ సంఘంలో నువ్వు ఉన్నప్పుడు బాప్తిజమైన నిన్ను తీసుకెళ్ళి యేసుక్రీస్తు వారే సంఘంలో చేర్చాడని నువ్వు నమ్మితే రక్షించబడతావు. అర్థమవుతుందా? అది మారు మనసు. నేను పాపినని, నేను దొంగనని, నేను అబద్ధికునని, నేను మోసగానని, నేను క్రీస్తు ప్రభు యొక్క మాటలు వినకుండా లోకానుసారమైన హిందూ తత్వాలు జీవించానని నువ్వు తెలుసుకొని దాని నుంచి మారటం. నాకు ఇందాక చెప్పారు, మా ఆయన గారికి ఎలాంటి అలవాట్లు లేవని అన్నారు. మంచిది. ఏ అలవాటు లేవు? తాగే అలవాటు లేదు, స్మోక్ చేసే అలవాటు ఉందా? అది కూడా లేదు. ఇంకేం లేవు? ఏమి లేవు. చాలా మంచి వ్యక్తి. మరి ఆయనకు రక్షణ అవసరమా లేదా? ఎవరైనా పేదవాళ్ళు ఉంటే సాయం చేస్తారు. నాకు ఎందుకు ఈ కుటుంబం ఇష్టం అంటే, ఎవరైనా ఊరికి పోతే అత్తయ్య ఏం చేస్తుంది తెలుసా? చీపురు గారు తీసుకుని ఊడ్చి నీళ్ళు చల్లింది. పగస్తులను కూడా ప్రేమిస్తుంది. క్రియలు బాగున్నాయి, కానీ రక్షణ అనేది ఆమెకు లేదు. ఎక్కడో ఎవరో అయ్యగారు ఇచ్చారంట. ఆ అయ్యగారి ద్వారా బాప్తిసం పొందాన్ని ప్రతి ఆదివారం, బుధవారం, శుక్రవారం మీరు కూడా రారు ప్రార్థనకి, అట్లా వెళ్తుంది. ఆయన దేశపోయి పంపిస్తాడు. అవునా కదా? కానీ ఆమె రక్షణ లేదని నేను చెప్తున్నాను. ఎందుకు? ఆమె క్రైస్తవ కాదు అని చెప్తున్నాను. ఎందుకు? ఆమెకు బాప్తిసం ఇచ్చిన అయ్యగారే క్రైస్తవుడు కాదని చెప్పాను. ఒక దగ్గర ఛాలెంజ్ చేశావు, ₹1,00,00,000 ఇస్తే నువ్వు క్రైస్తవుడు కాదని పాస్టర్ అని పట్టుకొని చెప్పినా, నువ్వు అంది నీ పాస్టర్ పట్టుకొచ్చినావు. ఎంతో చెప్తే కానీ వచ్చినావు. ₹1,00,00,000 ఇస్తానబ్బా. నా ₹1,00,00,000 ఏమనుకున్నా, నా ఇల్లు కోటి రాసి ఇచ్చేస్తా, చెక్కు బాండ్ పేపర్ రాసిస్తాను. మీరు క్రైస్తవులు కాదని చెప్పాను. 2 years అని చెప్తే ఇప్పుడు వచ్చిన ఆయన నిన్న నుంచి నన్ను మీ ఇంటికి వస్తా అంటే నా కార్యాడు ఉంది. మొన్నేమో అడిపోయాము, నైట్ ఏమో మీటింగు, నిన్నేమో పగలు మీటింగు, రాత్రి వచ్చేలకు ఇదేంది, మీ అమ్మకి బాగాలేదు తిరుగుతున్నావు. ఈరోజు మాత్రం గట్టి పట్టుకున్నా. అసలు నీ ఆత్మ నిన్నే రక్షించబడాలి. ఒకవేళ నువ్వు ప్రయాణంలో పోయేటప్పుడు నీ ఆత్మ యాక్షన్ గురించి చచ్చిపోయింది అనుకో, ఆయన క్రైస్తవుడు కాదు. ఆయన పాస్టర్ గారు 20 మందికి బాప్తిసం ఇచ్చాడు, ఆయన క్రైస్తవుడు కాదన్నా. చెప్పనండి, ఇవన్నీ చెప్పుకుంటున్నాం. బహుశా వినాలి, విశ్వసించాలి. చెప్పినవా? 20 మందికి అట్టించినావు. విధవరాలు పెన్షన్ ఇస్తే బాప్తిసం పొందారా? లేకపోతే డబ్బులు ఇస్తే పొందారా? ఎట్లా పొందారు? ఇవన్నీ చెప్పడం. యేసుప్రభుని నమ్ముకో, నీ పెళ్ళి అయింది. యేసుప్రభుని నమ్ముకో, నీకు పిల్లలు పడతారు. యేసుప్రభుని నమ్ముకో, నీకు ఉద్యోగం వస్తుంది. యేసుప్రభుని నమ్ముకో, ఇల్లు వస్తాయి. యేసుప్రభుని నమ్ముకో, పొలాలు వస్తాయి. యేసుప్రభుని నమ్ముకో, నీ రోగం పోయిద్ది అన్నాడు. ఎవరి రోగాన్ని తీసేసినావు నువ్వు? మరి ఎట్లా నమ్మారు? 20 మంది ఎట్లా బాప్తిసం ఇచ్చావు? స్వస్థపరచాడు. ఆయన కూడా స్వస్థపడతాం అనుకోండి పాపం. కానీ నమ్మిన వారి వలన ఈ సూచక్రియలు జరుగుతాయి. మార్క్స్ వార్త 16వ అధ్యాయం 17 అపోస్తులు నమ్మారు, వాళ్ళు చేశారు. మీ జాతర ఏం చేశారు? దెయ్యాలు నల్లగొట్టారు. రోగులు మీ చేతులు ఉంచినప్పుడు ఏంటబ్బా ఇగో చెప్పేది నేనైతే నీకు ఎందుకు వాటర్ అవుతున్నాయి? వినట్లే నువ్వు సరిగా.
నమ్మిన వారి వల్ల అంటే దెయ్యాలు వెలగొడతారు, ఆ రోగుల మీద చేతులతో వాళ్ళు బాగవుతుంది, ఇంకా కొత్త భాషలు మాట్లాడతారు, ఇంకా పాములు ఎత్తిపట్టుకుంటారు, ఇంకా మరణకరమైన ఏదైనా తాగినా బతుకుతారు. ఎవరు నమ్మిన స్వస్థత చేసేవాళ్ళు. ఒక ఆయన అమెరికాలో, ఆయన పేరు ఏదో ఉంది, సమ్ ఎక్స్ చార్లెస్ ఏదో చెప్పారు, ప్రతిరోజు నేను సంఘ పెద్దలను వస్తున్నానంట, వచ్చి వాక్యం చెప్పడం, వచ్చే పావుని మంచి నల్లదాసం పట్టుకుని వస్తున్నాడు. పాప ఆయన పావును పట్టుకుని నేర్పరి ఆ తలకాయ తగలకుండా అట్లా పట్టుకుని వస్తున్నాడు. పట్టుకుంటారా? తలకాయ పట్టుకుంటే అటు ఇటుగా ఉంది. ఓ రోజు మర్చిపోయి తలకాయ పట్టుకోకుండా గొంతు పట్టుకున్నాడు, అటు పెట్టి టప్పని కాటేసింది. రోజు పట్టుకొని వస్తుండగా, అయ్యగారు నిజంగా జరిగింది చెప్తున్నా. ఎవరు ఆయన పేరు? జిమ్మి కార్ట్ అంట, మా రాంబాబు గారు చెప్పిండు, నెట్లో చదివిండంట. జిమ్మి కార్ట్ అని రోజు ఆదివారం రావటం, ఇగో చూసారా నేను దైవజనుని, మార్క్స్ వార్త 16:17 అపోస్తులు చెప్పిన మాట ఈయన కనుక్కొని నేను దెయ్యాలను నిలబడతా, నేను పాములు పట్టుకుంటాను పట్టుకొచ్చాను. 3 వారాలు పట్టుకొచ్చాకే ఓహో ఈయన నిజంగానే పాములు పట్టుకునేవాడు. పాములు పట్టుకునే వాళ్ళు ఉంటారుగా, పుయ్యను ఊది, పాము చెవులు ఉండదు వాడికి తెలియదు, ఒకటే వస్తూ ఉంటారు, వాడు ఎక్కడ కొడుతున్నా అది ఇచ్చి అంటా ఉంటుంది, అది చూసి నాచం అనుకుంటాడు తెక్కలోడు. ఒకరోజు 3వ వారం 4వ వారం వచ్చేళ్ళకే ఆ పైన పడుకోకుండా గొంతు పెట్టింది, పీకింది ఒకటి, దెబ్బకి 2 చుక్కలు పడ్డాయి. అక్కడ నురుగు కక్కి చచ్చిపోయాడు. సంఘస్థులు అన్నారు, అయ్యా పాము కాటేస్తే దానికి యాంటీ పాయిజన్ ఏదో ఉంటుంది కదా, అది వేనం ఏదో ఉంటుంది, అది ఇద్దామంటే ఎండాయే కాసేపటికి దేవుడు స్వస్థపరిచిందంట. పాపం దేవుడు ముట్టుకోలే, బుర్జు గారి దెబ్బ చచ్చింది. మీకు అర్థమైందా? స్వస్థతలు చేసేవాళ్ళు పాములు పట్టుకుంటే, పాములు ఎత్తి పట్టుకుంటే, పాము కరిసినా బతికితే నిజంగా స్వస్థ చేస్తాడు. ఇంకోటి ఉంది, ఇంకో సూత్రం 5వది, మరణకరమైనది ఏదైనా తాగితే, అంటే విషం తాగి బతుకుతాడు ఎవరైనా, స్వస్థలు చేసేవాళ్ళు పాస్టర్లను స్వస్థ చేస్తారంట. పాపం స్వస్థ చేస్తానికి 20 మంది బాప్తిలు ఉన్నారు. ఈయన క్రైస్తవులు కాదు, వాళ్ళు క్రైస్తవులు కాదు, పొరపాటున వాళ్ళు ఎవరైనా చచ్చిపోయారా? 20 మందిలో ఎవరైనా చచ్చిపోతే ఆ శిక్ష నీకే వస్తుంది. నేను ఎందుకు చెప్తున్నా అంటే ఆవేదనతో, వాక్యం తెలియట్లేదు అయ్యగారు. 3వది మారుమనసు. మారుమనసు అంటే ఏంటి? తాగేవాడు తాగనంతాం, తిరిగేవాడు తిరగనక్కున్నాం, వ్యభిచారం చేసేవాడు వ్యభిచారం చేయకూడదు, సీరియస్ తాగేవాడు సీరియస్ తాగకూడదు, బూతులు ఆడేవాడు బూతులు ఆడకూడదు. ఇంకా ఎవరు మారుమనసు పొందాలంటే ప్రకటన 21:8 పిరికివారును, అవిశ్వాసులను, వ్యభిచారులను, జారత్వం కలిగిన వారిని, అబద్ధికులందరూ అని అంటాడు. వారు ఏం చేయాలి? మారుమనసు పొందాలి. ఒకవేళ విగ్రహారాధన చేసేవాడు అయితే, నీకు యేసుప్రభు అంటే ఇష్టమా, శ్రీరాముడు అంటే ఇష్టమా? యేసుప్రభు అంటే ఇష్టమా? ఎప్పుడు బాగాలేదా? శ్రీరామనవమికి పోయి పానకం తాగలేదా? బాగా తాగుతుండగా తాగలేదా? నిజం చెప్పు. పానకం అదే. మరి ఎందుకు చర్చికి రావట్లేదు, ఎందుకు చర్చికి పోవట్లేదు అంటే, దేవుడు ఈ సమయం కోసం వేసి ఉంచాడు నిన్ను. పోకపోవడం మంచిది. పోతే నువ్వు కూడా క్రైస్తవుడు కాదు, బాప్తిస్మం ఆయన క్రైస్తవుడు కాదు, మీ ఆవిడ క్రైస్తవుడు, మీ ఆవిడకి విశ్వాసం ఉంది, భక్తి ఉంది, కానీ ఆమె క్రైస్తవురాలు కాదు. ఆమెకి ఇచ్చినటువంటి ఆయన క్రైస్తవుడు కాదు. క్రైస్తవులు కాని వాళ్ళు ఎక్కడ పోతారు చెప్పండి? నరకానికి పోతారు. నేను ఎందుకు చెప్తున్నాను? స్వస్థతలు చేసే పాస్టర్లు, లేకపోతే ఇష్టం వచ్చిన పేర్లు పెట్టుకునేటువంటి పాస్టర్లు, క్రీస్తు సంఘం అని బైబిల్లో ఉంది. అద్భుతమైనది బైబిల్ చూడు. బైబిల్లో ఉన్న ఏకైక సంఘము క్రీస్తు సంఘం. ఆ సంఘం కొరకు యేసుక్రీస్తు రక్తం పెట్టారు. కాబట్టి ఏం చేయాలి? మారుమనసు పొందాలి. నేను క్రీస్తు సంఘములో బాప్తిసం పొందుతానని మారుమనసు పొందాలి. మత్స్యాకల్లో బాప్తిసం పొందితే నరకానికి పోతామని చెప్పారు. ఎందుకని? మత్స్యాకలన్నీ కూడా ఆత్మీయ వ్యభిచారం చేస్తున్నాయి. ఇప్పుడు ఉదాహరణకి నువ్వే సంఘం పేరేంటమ్మా? KMBB సంఘం అంటాడు. అసలు వారి పేరే తెలీదు. సంఘం అంటే రక్షించబడిన సంఘం. KMBBకి తీసుకొచ్చాడు అంటే KMBBని సంఘంతో వివాహం చేశాడు, వ్యభిచారం చేపిస్తున్నాడు. ఎవరైనా? మీ అయ్యగారి పేరేంటి? శ్యాంబాబు గారు వ్యభిచారం చేపిస్తున్నాడు. వ్యభిచారం చేసే సంఘాన్ని పోతే నరకం వస్తుందా, పరలోకం వస్తుందా? అదే చెప్పాక మొన్న మీటింగ్ పెట్టి అదే చెప్పింది, దెబ్బకి వెళ్ళిపోయాడు. మా శనివారం ఉపవాసం అని అనుకున్నాను. చెవులో పూలు పెట్టుకోలేదు నేను. ఇలాంటి వాళ్ళు నా జుట్టు అంతా ఊడిపోయింది చూసి. నా 20 సంవత్సరాల సర్వీస్లో మత శాఖల్ని టార్గెట్ చేశాను. వాళ్ళకు వాక్యం చెప్పాలి, ప్రేమతో చెప్పాలి. తెలియదు పాపం, ఎందుకంటే ట్రైనింగ్ లేదు. 6వ తరగతి ఫెయిల్ అయినోడు, 10వ తరగతి ఫెయిల్ అయినోడు ట్రైనింగ్ పోతుండు. వాడేమో ఏది నెత్తి మీద నూనె రాసి వాక్యం ఏదో చెప్పి
ఆ అభిషేకం ఇచ్చేళ్ళకి ఇక నాకు అభిషేకం వచ్చింది అని పెళ్లి చేసుకుంటున్నాడు, పారం తీసుకొని ఊరంతా తిరిగి వస్తున్నాడు. దేవుడు అన్యాయస్తుడు కాదండి. హిందువుల్ని ప్రేమిస్తున్నాడు, హిందువులకి ఇస్తున్నాడు, మనకి ఇస్తున్నాడు. కానీ రక్షణ మాత్రం ఎవరికి ఇస్తాడు? ఖచ్చితంగా మారు మనసు పొందినాడు. మారు మనసు అనేటువంటి మాటకు అపోస్తుల కార్యములు 17:30 వచ్చిన చూడండి. అపోస్తుల కార్యం 17:30. అపోస్తుల కార్యం 17:30. ఆ అజ్ఞాన కాలమందు దేవుడు చూసి చూన్నట్లుగా ఉన్నాడు కానీ ఇప్పుడైతే అందరూ అంతటను మారు మనసు పొందవాలని మనుషులకు ఆజ్ఞాపిస్తూ ఉన్నాడు. మీరు మనుషులేనా, జంతువులా? మనుషులేనా? నువ్వు మనిషివా? వాయబ్బో. ఆ అజ్ఞాన కాలం అంటే పితల కాలంలో, మోషే కాలంలో దేవుడు చూసి చూన్నట్లున్నాడు. ఇప్పుడైతే అందరూ అంతటిని మారు మనసు పొందాలని తన రాకను ఆలస్యం చేస్తున్నాడు. పేతురు రాసిన మొదటి పత్రిక 3:9 ఏమంటాడు? పేతురు రాసినటువంటి 3:9 కొందరు ఆలస్యమని ఎంచుకున్నట్లు ప్రభు తన వాగ్దానం గురించి ఆలస్యం చేయవాడు కాదు కానీ అందరూ అంతటిని మారు మనసు పొందాలని తన రాకడను ఆలస్యం చేస్తున్నాడు. దీర్ఘశాంతం. మీకు తెలుసా యేసుక్రీస్తు వారు ఏమన్నాడంటే అందరూ బాప్తిసం పొందాలి, అందరూ రక్షణలోకి రావాలి. 800 కోట్ల జనాభా ఉంది ప్రపంచం మొత్తం మీద. మన భారతదేశంలో 140. అమ్మా ఏంటి మీకు డౌట్ ఏంటి? గాలి రావట్లేదా? ఫ్యాన్ వేసుకో, లేకపోతే ఇక్కడ వచ్చి కూర్చో. ముందు బాబు ముందుది అవి రాదు. కానీ చూసారా, గాలి కూడా డిస్టర్బ్ చేస్తున్నామని వినకుండా. అంటే సాతాను ఎంత బాగా పనిచేస్తున్నా అర్థం చేసుకోండి. సాతానుడు దేవుని మాటలు వినకుండా చేయడమే వారి ముందు కూర్చుకొని ముందు రండి, ముందు రమ్మ, ఇక్కడ వెనక కూర్చో రా. ఎందుకంటే మంట మండుతుంది. ఇప్పుడు నీ ఆత్మలో ఉన్నటువంటి పాపం అనే మంటను మండిస్తున్నాడు దేవుడు వాక్యం చేత. ఆ మంట తగిలితే ఏమొస్తుంది? మన హృదయం పరివర్తన వస్తుంది, మారు మనసు వస్తుంది. లూకాసు వార్త 13 ఒకసారి చూడండి. లూకాసు వార్త మాట్లాడదు ఎవరు? 3:5. లూకాసు వార్త 13 చూస్తే లూకాసు వార్తలో చెప్పమాట చదవండి. అక్కడ ఏం కారు? మొదటి నుంచి చదువు. పిలాతు అంటే న్యాయాధిపతి. మీరు బైబిల్ వచ్చేటప్పుడు నోట్స్ తెచ్చుకోవాలా. ఆయన బోర్డు మీద ఉండలే, తర్వాత ఎక్కించుకోండి, ఫోటో తీసుకోండి. లూకాసు వార్త 13:1 ఏంటంటే పిలాతు కొందరి గలలి అనేటువంటి రక్తాన్ని బలిలో కలిపాడు. ఏమండి, ఎంత పాపం చేస్తుంటే న్యాయాధిపతి అయిన పిలాతు కొంతమంది గల్లని చంపి ఆ రక్తాన్ని తీసుకొచ్చి బలిలో కలిపాడంట. యేసుప్రభు చెప్తున్నాడు, వీళ్ళు పాపులను తలస్తున్నారా? కారని మీతో చెప్పుచున్నాను. చూడండి, ఓ మన రామస్వామి గారు, మీరు మారు మనసు పొందినట్లయితే, రేణుకమ్మ గారు మారు మనసు అలాగనే నశిస్తారు. మిస్టర్ సందీప్, యూ ఆల్సో మారు మనసు పొందబోతే ఎలా జరిస్తారు? పిలాతు కొందరు గల్లీలో రక్తం తీసుకొచ్చి బల్లో కలిపాడు, చంపేసి. బలర్పణలో పాపుల యొక్క రక్తం పెట్టొచ్చా? పెట్టకూడదు. కానీ గల్లీలు దేవుని యొక్క పాపం చేశారని రక్తం తీసుకొచ్చి పెట్టారు. కొందరు చెప్పారు యేసుక్రీస్తు వారు ఏమన్నాడు? వాళ్ళు పాపులను తలుస్తున్నారా? వాస్తవంగా పాపులే. కారణం మీతో చెప్తున్నాను, మీరు మారు మనసు పొందినట్లయితే అలాగనే నశిస్తారని చెప్పాడు. నెంబర్ 1. రెండోది, కొంతమంది షీలోహు లోయలోని గోపురం దగ్గరికి వెళ్ళారు. షీలోహులో మందిరం ఉందిగా, దేవుని మందిరం. అక్కడ ఒక పెద్ద గోపురం కట్టారు. ఎవరైనా దేవుని మందిరం దగ్గరికి వెళ్తే ఏమనుకుంటారు? దేవుని మందిరం దగ్గరికి వెళ్తే దీవెన రావాలనుకుంటారు, నా పిల్లగాడి పెళ్లి కావాలనుకుంటారు, నాకు ఉద్యోగం కావాలంటారు, నాకు కాలుకున్నటువంటి ఆ దెబ్బ పోవాలనుకుంటారు. కానీ దేవుని నమ్ముకోలే కాబట్టి, మీరు క్రైస్తవులు కావాలి కాబట్టి అక్కడ జరిగిన సందేహం చదువయ్యా. కారని మీతో చెప్పుచున్నాను, మీరు మారుమనసు పొందినట్లయితే అలాగనే. చూసారండి, దేవుని సన్నిధికి వెళ్ళి గోపురం కూలి 18 మంది వచ్చారు. చూసేవాళ్ళ వీళ్ళు ఎంత పాపులో. నేను ఉదయం ప్రసంగంలో ఇదే చెప్పా. ఏ ఒక్కడైనా సరే సువార్త గుడికలకు వెళ్ళి చచ్చిపోయిన వాళ్ళు ఉన్నారా అని చెప్పేసి అన్నా. నేను చావరు, ఎందుకంటే వాళ్ళు క్రైస్తవులైతే చావరు, క్రైస్తవులు కాబట్టి చస్తారు. ఒక ఆయన ఉన్నాడు అక్కడ, కొంచెం వ్యతిరేక మనిషి ఉన్నాడు. కొంతమంది చచ్చారంటే వాళ్ళు క్రైస్తవులు కాదు కాబట్టి చచ్చారన్న.
ఎందుకంటే దేవుని ముసుగులో, క్రైస్తవుల ముసుగులో వ్యభిచారం చేస్తున్నారు పాస్టర్లు కూడా. మీకు తెలుసో లేదో, చాలా చోట్ల ఒంటరిగా వెళ్ళి ఆడవాళ్ళని లోపరుచుకొని పిల్లలు కన్నోళ్ళు ఉన్నారు చాలామంది పాస్టర్లు. తెలుసా మీకు? అలాంటి వాళ్ళు చావుకైంది వస్తారు, దేవుని సన్నిధిమైంది వస్తారు. 18 మంది వీళ్ళలాగానే శిలోలో ఉన్నటువంటి గోపురం కూలి 18 మంది వస్తే వీళ్ళు పాపులను తలుస్తున్నారా అంటున్నాడు. కారని మీతో చెప్తున్నారు. మీరు మారు మనసు పొందినట్లయితే అలాగనే చూస్తున్నారా, మీరు మారు మనసు పొందకపోతే అలాగనే చచ్చిపోతారు. మీరు అనుకోవచ్చు 40 లక్షలు పెట్టి ఇల్లు కొనుక్కొని, పొరపాటున మరణం అనేది వస్తే, మొన్న వాళ్ళ తమ్ముడికి వచ్చింది, ఏమైపోయింది? ఆయన ఆత్మ పోయిద్దా పరలోకానికి? ఎక్కడ పోయిద్దామా? నీకు తెలిసిన నాలుగు చెప్పు. మీ తమ్ముడు ఆత్మ ఎక్కడ పోయిద్ది? మంచోడేగా, అప్పుడప్పుడు మందేత్తరుగా, ఎక్కడ పోయిద్ది? మాట్లాడుతురా? పోనీ నీ ఆత్మ ఎక్కడ పోయిద్ది చెప్పు. మీ తమ్ముడిది పక్కన పెట్టు, ఆయన బాప్తిజం పొందకుండానే పెళ్లి కుదిరింది, రేపు ఎంగేజ్మెంట్కి వస్తారు, ముందు రోజే కారు గుద్దింది, స్పాట్. 15-16 రోజుల దాకా మనుషులు కాలే వీళ్ళంతా. పాపం భార్య కోసం ఆయన పోయింది, ఏమేమో వాళ్ళ తల్లిదండ్రుల కోసం పోయింది. మంచిదే, ప్రేమ మంచిదే, కానీ మీ తమ్ముడి యొక్క ఆత్మను రక్షించుకోగలిగావా? నీ భర్త ఆత్మనే రక్షించుకోవడానికి ప్రయత్నం. అసలు నువ్వే రక్షణ లేదా నీకు, నీ ఆత్మకి రక్షణ లేదు. అందుకోసం ఈరోజు బలవంతాన్ని కూర్చోబెట్టి వాక్యం చెప్తున్నా, అవునా కాదా? సందీప్ గారు 20 సంవత్సరాల నుంచి సేవ చేసుకుంటూ 20 మందికి బాప్తిసం ఇచ్చి ఆ సంస్థలో ఉంటే అది కరెక్ట్ కాదని నమ్మి పాస్టర్ అయ్యి ఉండి కూడా ఇవాళ వచ్చి వాక్యం విని బాప్తిసం పొందుతా అంటే, నేను వాక్యం చెప్పడం బాప్తిసం అని చెప్పా. ఆయన ఏది బట్టలు కూడా ఒక జత తెచ్చుకున్నావా? ఎందుకు? నువ్వు చేసే సేవ, నువ్వు చేసే పరిచర్య, నీ పాస్టర్ ఉద్యోగం అది పరలోకానికి తెచ్చబోదు. శ్యాంబాబు అయినంతే, రమేష్ అంతే, జనాలు మాయ చేసి చేస్తున్నారు, నరకానికి పోవటమే. ఇక మారుమనసు వచ్చిందా? వచ్చిందని మారుమనసు ఎప్పుడైనా రాదు. ఎందుకంటే కరుడు కట్టిన తీవ్రవాదులు మీరు. కరుడు కట్టిన తీవ్రవాదులు మనం ఏం చేయలేం. దేవుడు ఆ రాతి గుండె ఏం చేయాలి? మాంసం గుండెగా మార్చాలి. టైం పట్టొచ్చు. కొంతమంది ఒకవేళ నేను నిజంగా పాపిని అనుకుంటే మారుమనసు పొందుతారు. మారుమనసు పొందిన తర్వాత చేయాల్సినటువంటి మరొక స్టెప్ ఏంటంటే ఒప్పుకోలు. ఏంటది? ఒప్పుకోలు. నాలుగో స్టెప్ ఏంటమ్మా? ఇక్కడ క్లాత్ ఎక్కడ పెట్టినరా? అక్కడ ఉంది చూడు, క్లాత్. నాలుగోది ఒప్పుకోలు. ఫోర్త్ స్టెప్ ఏంటి రక్షణ పొందడానికి? ఒప్పుకోలు. ఒప్పుకోవడం అంటే, అయ్యా ఒప్పుకోలు అంటే ఏమంటారు? మారుమనసు అంటే రిపెంటెన్స్. ఒప్పుకోలనే ఉంటారు. ఏం ఒప్పుకోవాలి? క్రీస్తునందుల విశ్వాసం ఒప్పుకోవాలి. ఏమని ఒప్పుకోవాలి? రోమాపత్రిక 10వ అధ్యాయము 9వ వచనం తీయండి. రోమా 10:9, 9-10 వచనాలు. దీన్ని ఒప్పుకోవాలంటారు. యేసు ప్రభు అని నీ నోటితో ఒప్పుకుంటే నువ్వు రక్షించబడతావు అన్నాడు. యేసు ప్రభు అని ఏమని చెప్పాలి? చదవండి. అదేమనగా యేసు ప్రభు అని నీ నోటితో ఒప్పుకున్నట్లయితే దేవుడు మృతుల్లో నుంచి ఆయన లేపినని విశ్వసించిన ఎలా నీవు రక్షించబడి. చాలండి. ఎలా అనగా నీతి కలుగునట్లు మనుష్యుడు హృదయంలో విశ్వసించును, రక్షణ కలుగునట్లు నోటు. చూసారా ఎంత చక్కగా ఉందో? ఒప్పుకోలు చేసుకోవాలి. ఏమని ఒప్పుకోవాలి? ఇంకా కొన్ని లేఖనాలు ఉన్నాయి. మత్తయి సువార్త 10వ అధ్యాయము 32వ వచనం. మత్తయి సువార్త 10వ అధ్యాయం 32వ వచనం. మనుషుల ఎట నన్ను ఒప్పుకొని వాడెవడో నా తండ్రి నేను. అబ్బా, 4వ స్టెప్ ఒప్పుకోలే ఉంది. మనుషులత నన్ను యేసుక్రీస్తు వారు చెప్తున్నారు. మనుషులత యేసుక్రీస్తు వారిని ఏమని ఒప్పుకోవాలి? యేసు ప్రభువుని ఒప్పుకోవాలి. యేసు దేవుని కుమారుని ఒప్పుకోవాలి. యేసు దేవుడిని ఒప్పుకోవాలి. ఒప్పుకుంటే పరలోకమందు దేవుడు ఆయన మనల్ని ఒప్పుకుంటాడు. ఒప్పుకోలేకపోయింది. చివరి స్టెప్ ఏంటంటే పాప క్షమాపణ నిమిత్తం బాప్తిసం పొందటం. బాప్తిసం ఇందాక మనం చదువుకున్నటువంటి పాఠం అదే.
ఒకడు క్రొత్తగా జన్మించాలంటే ఏం చేయాలని చెప్పాడు యేసుక్రీస్తు వారు ముసలివాడి నికోదేముకి. అర్థం కాలే. క్రొత్తగా జన్మించాలంటే మరలా తల్లి గర్భంలోకి వెళ్ళి జన్మించాలన్నాడు నికోదేము. ఇప్పుడు 60 ఏళ్ళు ఉన్నోడు ఇంత చిన్న గర్భంలో పడతారా? భౌతిక సంబంధం దాని గురించి చెప్పట్లేదు ఆయన. ఆత్మ సంబంధంగా జన్మించాలి. ఒకడు కొత్తగా జన్మించాలి, మరలా నేను తల్లి గర్భం, ఆల్రెడీ తల్లి గర్భం నుంచి వచ్చాం మనం. మరలా రక్షణ పొందాలంటే తల్లి గర్భంలోకి వెళ్ళడం సాధ్యమా? అప్పుడు చెప్పాడు యేసుక్రీస్తు, ఒకడు ఆత్మ మూలంగాను నీటి మూలంగాను బాప్తిసం పొందితేనే రక్షణ వస్తుందని చెప్పాడు. ఆత్మ మూలంగా అంటే ఆత్మలో నిశ్చయించుకోవడం, నేను ఎన్నడూ పాపం చేయను, నేను ఎన్నడూ కూడా మత్స్యాకల దగ్గరికి వెళ్ళను, నేను ఎన్నడూ కూడా శ్యాంబాబు గారు చెప్పేటువంటి చర్చికి వెళ్ళను అని ఒప్పుకోవాలి. వాస్తవం చెప్పేది నేను నవ్వద్దు మీరు. ఎందుకు? ఆయనే క్రైస్తవుడు కాదు. ఎందుకని? ఆయన సంఘం కేబీబీ ఏదో సంఘం అంట, కేఎస్బి అంటే ఆయన పెట్టుకున్న సంఘం. మనుషులు పెట్టుకున్న సంఘాలు ఏమవుతాయి? నరకానికి పోతాయి. ఒక చిన్న ఉదాహరణ చెప్తా. మీరున్నారు, మీ భర్త ఎవరు? రామస్వామి గారు. రామస్వామి గారు నల్లగొన్నాడు, పొట్టుకున్నాడు అని వదిలిపెట్టి వేరే పురుషుని చేరామనుకో ఏమంటారు? నిన్ను ఉదాహరణ చెప్తున్నా, ఏమంటారు? నువ్వు చెప్పు. వ్యభిచారిని అంటారు. అవునా కదా? సంఘం ఉంటే చాలు, ఏ పురుషుడైతే ఏమని చెప్పేసి, ఏ పేరైతే ఏమని చెప్పేసి, బేతేల్ సంఘం అన్నారు, బెత్త సంఘం అంటున్నారు, పేదించుకో సంఘం అంటున్నారు, సిఎస్ఐ సంఘం అంటున్నాడు, రాసీం సంఘం అంటున్నాడు, కేఎస్బిఎం సంఘం అంటున్నారు. ఏం చేస్తున్నారు మీరు? ఆత్మీయ వ్యభిచారం. నేను లేఖనం చెప్పను. కొరింథీయుల 2వ పత్రిక 11వ అధ్యాయము 1-2 వచనాల్లో. అపోస్తలుడైన పౌలు కొరింథీయుల 2వ పత్రిక 11వ అధ్యాయము 1-2 వచనాల్లో ఇక్కడ ఏమంటాడంటే, కొంచెం అవివేకంగా నేను మాట్లాడిను, మీరు సహించవాలని కోరుతున్నాను. కొంచెం అవివేకంగా నేను మాట్లాడిను, మీరు సహించవాలని కోరుతున్నాను. దేవాశక్తితో మీ ఎలా ఆసక్తి కలిగి ఉన్నాను. పేజ్ నెంబర్ చెప్పండి అయ్యా. పేజ్ నెంబర్ చెప్పండి. ఎందుకు? 165 పేజ్ చూడు మాయా. 165 పేజ్ చూడండి. ఒక్క నిమిషం. కొంచెం అవివేకంగా నేను పౌలు గారు అవివేకాన్ని, ఆయన స్కాలరు, జ్ఞాని. ఆయనే ఏమంటున్నాడు? కొంచెం అవివేకంగా నేను మాట్లాడిన మీరు సహించాలని కోరుతున్నాను. దేవాశక్తితో మీ ఎలా ఆసక్తి కలిగి ఉన్నాను. ఎందుకనగా పవిత్రురాలైన కన్యక, బైబిల్లో పవిత్రురాల కన్యక అంటే సంఘం, మరియమ్మ కాదు. మరియమ్మ యేసుప్రభు కన్న తర్వాత పిల్లలు ఉన్నారు, ఆడపిల్లలు మగ పిల్లలు ఉన్నారు. పవిత్రురాలైన కన్యక ఎవరు? వధువు సంఘము. ప్రకటనలో చెప్తాడు 25వ అధ్యాయంలో, సంఘము పవిత్రురాలుగా. ఆ సంఘాన్ని ఒక్కడే పురుషునికి అనగా క్రీస్తుకు సమర్పించవాలని మిమ్మును ప్రదానం చేసింది. కానీ సర్పము తన కుయుక్తి చేత మిమ్మును ఏం చేసింది? మోసపుచ్చింది. అర్థమైందా? సంఘానికి క్రీస్తుకి దేవుడు ఏం చేశాడు? ప్రదానం చేశాడు. ఇప్పుడు రేపు మీ అబ్బాయికి వేరే అమ్మాయి కోడలు వివాహం చేసే ముందు ప్రదానం చేస్తాం. ఆ తర్వాత ఎవడో వచ్చేసి మీ అబ్బాయి ₹1,00,00,000 ఇస్తాము, లేకపోతే మీ అమ్మాయి ₹1,00,00,000 ఇస్తాము, వీళ్ళని విడగొడతారా? ఒక్కసారి ఎంగేజ్మెంట్ అయిపోతే 80% ఎంతకంటే సూపర్ సంబంధం రాని అమ్మాయికి ఉద్యోగం దొరకని, కట్నమే తీసుకోకుండా ఎర్రగుందని చేసుకోని కాక, వన్స్ ఎంగేజ్ అంతే. ఒక్కసారి కూలి పనులు అయిపోతే ప్రధానం అయితే చాలామంది హిందువులు విడిపించుకుంటున్నారు లేండి. క్రీస్తు ప్రభు దేవుడు అలా చేయలేదు. పవిత్రులైన కన్యకను ఒక్కడే పురుషుని యేసుక్రీస్తు వారితో ప్రదానం చేశాడు. పెళ్లి కాలే, గొర్రెపిల్ల వివాహం వచ్చును సిద్ధపడుతున్నాం. యేసుక్రీస్తు వారిని సంఘాన్ని ఏం చేశాడు? ప్రదానం చేశారు, భార్యాభర్తలు చేశాడు. ఇప్పుడు సంఘం ఉంటే పర్లేదు, యేసుక్రీస్తు వద్దు అంటున్నారు. ఎవరు? శ్యాంబాబు, ఎవరు? రమేష్. నాకు తెలిసిన పేర్లు ఉండే. ఒకడేమో కేఎంవి అంటాడు, ఇంకేదో భూమి అంటాడు. వాళ్ళు క్రైస్తవులు కాదురా అంటే అనట్లేదు. ఏం చేస్తున్నారు వాళ్ళు? ఆత్మీయ వ్యభిచారం చేస్తున్నారు. ఆత్మీయ వ్యభిచారం చేసేవాళ్ళని దేవుడు చేసుకుంటారా? వ్యభిచారులారా, ఈ లోక స్నేహము దేవుని దృష్టికి విరోధమని మీరు రా అని చెప్పేసి పరిశుద్ధాత్మ చెప్తున్నాడు. వ్యభిచారులు దేవుని సన్నిధికి పోతారండి? దేవుని రాజ్యానికి పోతారా? నా చెప్పలేదా? ప్రకటన 21:8 వచ్చాను ఏమన్నాను? పిరికివారును, అసహ్యులను, అవిధేయులను, జారత్వం కలిగిన వారిని, విగ్రహాలను చేసే వాళ్ళని, వ్యభిచారులను, అబద్ధికులు అందరూ అగ్ని గంధకములతో మండు గుండములో, ఇది 2వ మరణం అన్నాడు. అంటే వాళ్ళకి ఏముంది? అగ్ని ఆరదు చాలు. ఇప్పుడు యేసుక్రీస్తు వారిని పక్కన పెట్టేసి సంఘం ఉంటే చాలే, ఎవరినైనా తీసుకొచ్చి నేను చేస్తానంటే ఏమో చేస్తాను? నువ్వు వ్యభిచారం చేస్తావు. మరి వ్యభిచారం పరలోకన పోతారా? అర్థమైంది నీకు చెప్పింది. ఇంకో ఉదాహరణ చెప్తా. పేరుకు ఒక ఆయన అన్నాడు, పేర్లే ఉందిలేండి, క్రీస్తు సంఘం కాకపోతే మేము పెట్టుకుని పెంతుకోస్తు సంఘమేగా. పెంతుకోస్తు సంఘమా పండగ? పెంతుకోస్తు పండగ.
పేర్లు ఏముందంటే ఇలాంటి రాజుగారు అన్న ఆయన ఒక ఆయన పేర్లు ఏముందంటే పేర్లు ఏమి లేదా, నీ పేరేంటి చెప్పా, నా పేరు ముప్పడి రాజు. ముప్పడా ముల్లపాటి రాజు అన్నాడు. మంచిగా ఉంది, రాజు అంటే కింగ్ ఆయన. నేనన్నా అరే అని పిలిచా, అది కూడా పేరే. ఆడవాళ్ళైతే వసే అనేదాన్ని, నేను అంటాం ఇష్టం లేక అరే అంటున్నా. ఇక్కడ ఏమైనా నువ్వు అరే, నువ్వు పాస్ట్ అంటున్నావు, నువ్వు అరే అంటున్నావు అంటే పేర్లో ఏమి లేదన్నావుగా. రాజు బదులు అరే అన్నాను. పలుకుతురా. ఒకవేళ నా చుట్టమైతే అరే రాజు అంటే కొంచెం ప్రేమతో పిలిస్తే పలుకుతాడు, కానీ ఆయన చుట్టం కాదుగా నాకు. కొంచెం చుట్టమేలే, మా అన్నయ్య వాళ్ళ చెల్లినిచ్చాం, చుట్టమే. అయినా కానీ ఎప్పుడు కూడా ఏమని పిలుస్తా తెలుసా, ఆయన్ని బావని పిలుస్తా, గౌరవిస్తా. ఎందుకంటే చెల్లినిచ్చుకున్నాం కదా, చిన్నాన్న కూతురునిచ్చుకున్నాం. నిన్ను అన్నా అనుకో, నువ్వు బాప్త్యం పొందుతా, నీ బాప్త్యం వెళ్ళిపోతావు. పేరులో ఖచ్చితంగా రక్షణ ఉంది. అపోస్తల కార్యం 4:12 మరి ఎవని నామంలో రక్షణ లేదు, ఈ నామంలోనే రక్షణ పొందవాలి. చదవండి. మరి ఎవని వలన రక్షణ లేదు, ఈ నామంలోనే రక్షణ పొందవాలి. ఆకాశము క్రింద ఇవ్వబడిన ఏ నామంలో పొందలేము. ఈ నామం అంటే ఏ నామం కాదు, కేఎస్ఎంబి సంఘం, ఆర్సిఎం సంఘం. ఇవన్నీ నరకానికి పోతాయని అదే 100 లేఖనాలు ఉన్నాయి, చెప్పడానికి టైం లేదు. ఇప్పుడు దాదాపు గంట పైన అయిపోయింది. కాబట్టి ఎందుకు బాప్తిసం పొందాలి? పాప క్షమాపణ నిమిత్తం బాప్తిసం పొందాలి. యోహాను మారుమనసు నిమిత్తం బాప్తిసం ఇచ్చాడు. బాప్తిసాలు కూడా రకాలు ఉన్నాయి. కొంతమంది సముద్రంలో బాప్తిసం పొందారు, కొంతమంది యెరూషలేము రాయి తీసుకొని నెత్తిన పెట్టి బాప్తిసం అంటున్నారు, కొంతమంది కొన్ని నీళ్ళు చెంబులో నీళ్ళు తీసుకొని చిలకరిస్తున్నారు, పితా పుత్ర పవిత్రాత్మ అంటున్నారు, అది బాప్తిసం అన్నారు. బాప్తిసం అనే మాటకు గ్రీకులో బ్యాప్టైజో అనే పదం వాడబడింది. ఏ పదం? బ్యాప్టైజో. దాని అర్థం ఏంటంటే ముంచుట, కప్పుట, ఆవరించుట అని అర్థం. ఇంగ్లీష్లో అయితే డిప్, ఇమ్మర్షన్. అంటే డిప్ అంటే ముంచటం, ఇమ్మర్షన్ అంటే సమాధి చేయటం. మీలో ఉన్నటువంటి పాప స్త్రీని, పాప పురుషుని సమాధి చేసే కార్యక్రమాన్ని ఏమంటారు? బాప్తిసం. ఎందుకు బాప్తిసం పొందాలి? పెంతుకొస్తు పండుగ దినాన సంఘం స్థాపించబడింది 33వ సంవత్సరంలో. మొట్టమొదటి సభ్యుడు అంటే యేసుక్రీస్తు వారు. ఆ తర్వాత 12 మంది మీదకి పరిశుద్ధాత్మ కుమ్మరింపు జరిగింది, అన్ని భాషల్లో మాట్లాడారు. వారు పరిశుద్ధాత్మల బాప్తిసం పొందారని వారికి వాగ్దానం ఉంది. ఆ తర్వాత 12 మంది ఏం చేస్తారు? వాళ్ళు ముఖ్యమైన పేతురు అపోస్తల 2వ అధ్యాయం రండి. అపోస్తల కార్యములు 2వ అధ్యాయము 26వ వచనం. అపోస్తల కార్యములు 2వ అధ్యాయము 36 నుంచి 47 వరకు చదివితే మనకి క్రైస్తవుల అర్థం. మీరు సిలువ వేయబడిన యేసును దేవుడు ప్రభువుగాను క్రీస్తుగాను నియమించను. ఇది ఇజ్రాయేల్ వంశం అంతయు రూఢిగా తెలుసుకోవడం వల్లని చెప్పండి. వారు ఆ మాటలు విని, చూడండి అక్కడ 37వ వచనంలో, వారు ఆ మాటలు విని, చూడండి 37వ వచనంలో, కాబట్టి వారు ఆ మాటలు విని హృదయంలో నొచ్చుకొని పేతురును కడమ అపోస్తలును అడగ్గా మమ్మల్ని ఏం చేయమంటారని అడిగారు. అప్పుడు పేతురు చెప్తున్నాడు, మీరు మారు మనసు పొంది. ఎందుకొరకు బాప్తిసం పొందాలంట? రాసా కదా, పాప క్షమాపణ నిమిత్తం. నీ పాపాలు క్షమించబడాలి అంటే నీటిలో ముంచబడాలి. ఎక్కడ ముంచబడాలి? ఇప్పుడు కాలంలో పోయి మునుగుతాం. మునిగినటువంటి మనము ఎక్కడ ముంచబడి ఎక్కడ తేలుతానో అని తెలియాలి. అర్థమవుతుందా? పాప క్షమాపణ ప్రతి వాడిని యేసుక్రీస్తు బాప్తిసం. ఈ వాగ్దానం మీకును మీ పిల్లలకును దూరస్తులందరికీ అన్నాడు. మూర్ఖులకు ఈ తరం వరకు వేరే రక్షణ పొందమంటే ఆ దినమందు ఇంచుమించు 3000 మంది బాప్తిసం పొందారు. బాప్తిసం పొంది సంఘంలో చేర్చబడ్డారు. 3000 మంది చేర్చబడ్డారు అన్నారు. ఎక్కడ చేర్చబడ్డారు? ఆల్రెడీ యేసుక్రీస్తు వారు 33వ సంవత్సరంలో సంఘాన్ని స్థాపించాడు. ఆ సంఘంలో 12 మంది అపోస్తలులు ఉన్నారు. ఆ తర్వాత 3000 మంది చేర్చబడ్డారు. మీరు 4వ అధ్యాయం 4వ వచనంలోకి వచ్చేసరికి 5000 మంది చేర్చబడ్డారు. ఆ తర్వాత లెక్క చెప్పట్లేదు. వీళ్ళందరూ కూడా ఎలా ఉన్నారంట? 42వ వచనంలో, వీరు అపోస్తల బోధయందు, సహవాసమందును, రొట్టె విచ్చుటందును, ప్రార్థన చేయటందును, కానుకలు ఇచ్చుటందు
మొదటి కొరింథీ పత్రిక 16:1-2 ప్రకారం ఎడతెక్కున్నారు. ఎవరు? బాప్తిసం పొందిన వారు. మీరు బాప్తిసం పొందారు కదా అని అనుకుంటున్నావు, పొందావులే కానీ అనుకుంటున్నావు. నువ్వేం చేస్తున్నావు? ప్రార్థనకు వెళ్తున్నావు, చప్పట్లు కొడుతున్నావు, డ్రమ్ములు కొడుతున్నారు, కొడుతుంటే ఎగుతారులే మీరు. పోనీ రొట్టె వినమన్నాడు కదా, ప్రతి ఆదివారం రొట్టె విరుతున్నావా? ఎందుకు వినట్లే? మీ కేఎస్ఎంబి అని చెప్పిండు. నరకానికి పోయే వాళ్ళు అంతే చెప్తారు, నెలలో మొదటి ఆదివారం చేస్తాంట. ఎవరు చెప్పాడు నీకు మొదటి ఆదివారం అని? ప్రతి వారం చేయమని ఎక్కడుంది? బైబిల్లో ఉంది. అపోస్తల కార్యం 20:7 చూసినప్పుడు, ఆదివారమున మేము రొట్టె విచ్చుటకు కూడినప్పుడు పౌలు మర్నాడు వెళ్ళనే ఉండి అర్ధరాత్రిలో విస్తరించి మాట్లాడు. ప్రతి ఆదివారం ప్రభుబలం జ్ఞాపకం తీసుకోవాలి. నెలలో ఒకరోజు చేస్తే ఏమైంది? ఎక్కడ పోతారు? నరకానికే. మా ముచ్చటే లేదు. అదే చెప్పేది. మీ మీద ప్రేమ ఉంది, ఎందుకంటే నా రక్త సంబంధాలను మీ మీద ఆ తృష్ణను బట్టి ప్రతి ఆదివారం తీసుకోకుండా నెలలో ఒకసారి తీసుకుంటున్నావు. నీ భక్తి ఉంది. ప్రార్థన అంటే భర్తను ఇబ్బంది పెట్టని తెలిసిపోయి పోయేస్తున్నావు. నీ భక్తికి నాకు ముచ్చటేస్తుంది. ఇలాంటి భక్తి పరులు నిజమైన ప్రభు సంఘంలో ఉంటే ప్రభు సంఘాలు జీవించబడతాయి. మత్స్యాకలు ఉంటే నాశనం పోతారు. అర్థమైందా? ఆదివారం మరి కానుకలు ఎందుకు పడతావు? ఆదివారం చెప్పు. మీ అయ్యగారు శ్యాంబాబు ఎందుకు పడతారు కానుకలు? ఎప్పుడు కాదు, సమాధుల దగ్గర పడుతున్నారు, పెళ్ళిళ్ళ దగ్గర పడుతున్నారు. స్వార్థకుడు నేను బట్టిన స్వార్థకుడు ఏమన్నా 1,10,000 పెట్టా. ఎందుకు పట్టలేదు? నియమం అవుతుంది. కొరింథీయుల మొదటి పత్రిక 16:1-2 కొరింథీయుల మొదటి పత్రిక 1-2 పరిశుద్ధుల కొరకైన చందా విషయమైతే నేను గలతీయ సంఘాలకు నియమించిన ప్రకారం మీరు చేయండి. నేను వచ్చినప్పుడు చందాపురకు చేయకుండా మీలో ప్రతివాడును ప్రతి ఆదివారమున తాను వర్ధిల్ల కొలది. అది పాయింట్. వర్ధిల్ల కొలది ఏం చేయాలంట? సొమ్ము నిల్వ చేయాలి. ఎప్పుడు? ఆదివారమున. చూసావా? ఆదివారమున సొమ్ము నిల్వ చేయాలి. ఎందుకు? పరిశుద్ధుల కొరకైన చందా విషయం అయితే. పరిశుద్ధులు అంటే ఎవరైతే బాప్తిసం పొంది రక్షణ పొందారో విధవరాలు ఉంటారు, విధవరాల కోసం మనం ఇవ్వాలి. అనారోగ్యంతో హాస్పిటల్ ఉంటారు, వాళ్ళ కొరకు సంఘం ద్వారా ఇవ్వాలి. ఇస్తే దీవెన, ఇస్తే పరలోకం వెళ్తాం. అర్థమైందా? ఎప్పుడు పడితే అప్పుడు బట్టి నేను ఎలివేషన్ చేస్తున్నా 10,000 ఇస్తే మీరు నరకానికి బోరు పరలోకానికి పోతారంటే అవుటే. అర్థమైంది చెప్పేది? ఈ బాధతోటే మిమ్మల్ని రమ్మని చెప్పాను. మీరే నాకు ఈరోజే సందీప్ గారు ఇక్కడ మొట్టమొదటి సంఘ సభ్యుడు అవుతాడు. ఆల్రెడీ మీ అక్క ఒక ఆమె అయింది. ఎవరా? పద్మాత్య బాప్తిజం పొందింది ఒక 4 ఏళ్ల క్రితం. గొడవలు అయిపోయి నేను పెట్టలేకపోయా, ఇక్కడ గొడవలు అయిపోయి పెట్టలేకపోయా. కానీ ఈ మధ్యకాలం మరి ప్లాన్ వేసి ఎవరు మన పొంగులేటి తరఫున దయాకర్ని పిలిపించి అందరితోటి ఎవడు రాకుండా ఉండటం కోసం చేపించా. ఎంత తెలుగు గొప్ప తెలుసా? బర్రెలు గండి ఇప్పిమని చెప్పా. చర్చి కోసం పోతాను బయటికి. తర్వాత ఏ డ్రైనేజ్ మొత్తం దోమలు కొడతానని చెప్పి చేపించా. ఎందుకు చేపించా అనుకున్నారు? ఇగో లెటర్లు. మా 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 ఈయనే ఎవరు రాంబాబే ప్రింట్ షాప్కి వచ్చింది. వెళ్ళేటప్పుడు చదివిస్తాం మీకు ఇచ్చా. పేదలకి చీరలు ఇచ్చా. ఒక 6,000 ఇస్తే మా ఆవిడ 20 చీరలు ఇస్తే అందరూ పంచా. చూశారుగా? వాళ్ళందరికీ కుష్ఠరోగులు అందరికీ కూడా భోజనం పెట్టి. ఎందుకు పెట్టా? ఔదార కార్యాలు చేయాలి. సంఘం లేదు కానీ అక్కడ ఉన్న శ్రీరామ నగరు, అదే శాంతినగరు, పుట్ల బజారు, గొల్లగూడ ఇస్తున్నారు. చేశా. వస్తారా ఎవరైనా వచ్చి? ఇప్పుడు అంటారా నీ డ్రమ్ములు వాళ్ళు కొడతా, నీ మైకులు వాళ్ళు కొడతా అంటారా ఎవరైనా ఇప్పుడు వచ్చి? అంటే అమ్మడే దశపోయి పొంగులేకి చెప్తా. వాడు ఉద్యోగం ఉండదు, పెన్షన్ కూడా రాదు. చూసా అంత తెలివి చేసాం. ఆ తెలివి ఎవరు ఇచ్చారు? బుద్ధి జ్ఞానం లెక్క సర్వసంపదలు క్రీస్తులో దాచబడింది. మీరందరూ రక్షించబడాలని పాప క్షమాపణ నిమిత్తం బాప్తిసం పొందని చెప్పాడు. 47 చూడండి, ముగించేస్తాను. 2వ అధ్యాయము 47 బాప్తిసం పొందినటువంటి 3,000 మంది కూడా ప్రతి ఆదివారం తప్ప కూడుకొంచు, దేవాలయం కూడుకొంచు, దేవుని స్తుతిస్తూ ఇంటికి వచ్చి రొట్టె విరుస్తున్నారు. ఎవరు ఆహారం పుచ్చుకునేది? అయ్యా మీరు చదవంగానే గుడ్డి చదవమాకండి. 47 చూడండి. ఆనందముతోనూ నిష్కపటమైన హృదయముతోనూ ఆహారం పుచ్చుకొంచుండి. ఎవరు? 3,000 మంది బాప్తిసం పొందారుగా, సంఘంలో క్రీస్తు చేర్చాడు కదా వాళ్ళు. ఇంకా రక్షణ పొందే వారిని ఏం చేస్తున్నారు? ప్రభువు రక్షణ పొందుతున్న వారిని అనుదినము వారితో చర్చబడి. ఎవరితోటి? 3,000 మందితోటి. 3,000 మంది 12 మందితోటి. 12 మంది యేసుక్రీస్తు వారితోటి.
పెంతెకొస్తు పండుగ దినాన యెరూషలేములో 33వ సంవత్సరంలో యేసుక్రీస్తు వారి సంఘం స్థాపించారు. దానికి పరిశుద్ధాత్ముడు ఏం పేరు పెట్టి తెలుసా? అపోస్తల కార్యం 20:28 దేవుడు అంటే ప్రభు తన స్వరక్తం ఇచ్చి సంపాదించి తన సంఘమును కాయటకు పరిశుద్ధాత్మ మిమ్మును దేవుని యందు అధ్యక్షులుగా నియమించిన ఆ యావత్ మందను గుచ్చి మీ మట్టుకు మిమ్మల్ని గుచ్చి నేను వెళ్ళిపోయిన తర్వాత క్రోడమైన తోడులు వస్తాయి అన్నాడు. యేసుక్రీస్తు వారు అంతకుముందు వాగ్దానం చేశాడు పేతురుతోటి. మత్తయి సువార్త 16:18 మరియు నువ్వు పేతురువు ఈ బండ మీద నా సంఘమును కట్టు, పాతాళలోక ద్వారములు ఆ సంఘం మీద నిలవనారు. ఎవరు కట్టేది? యేసుక్రీస్తు వారు. యేసుక్రీస్తు వారు కట్టే సంఘం అయితే ఏముండవంట? పాతాళలోక ద్వారం నిలవనారు. అంటే ఆ సంఘం ఎంత గొప్పది? ఎఫెసీయులకు పత్రిక 3:8-11 సంఘము ద్వారా పరలోకంలో ఉన్నటువంటి అధికారులకి ప్రధానులకి ఏం చేస్తున్నారు? నానా విధమైన జ్ఞానం చెప్పాలంట. ఒక ఆయన ఈ లేఖనం చదివి గొట్టం మైక్ గొట్టం పైకి పెట్టాడు. ఏంది అబ్బాయి పైకి పెట్టినంటే ఎఫెసీయులకు పత్రిక 3:8-11 ఏముంది? ప్రధానులకును అధికారులకు సంఘము ద్వారా, అంటే సంఘంలో నేను చెప్తున్నప్పుడు ఈ మైక్ గొట్టం ద్వారా ఆ పరలోకంలో ఉన్నటువంటి అధికారులు వినాలని చెప్తుంది. అది కాదు అర్థం. భూమి మీద యేసుక్రీస్తు వారి చేత స్థాపించబడిన ఆత్మ సంబంధమైన రాజ్యమైన సంఘము, ఆ సంఘము ద్వారా వాళ్ళు జీవించబడతారు. ఆ సంఘము ద్వారా భూలోకంలో స్థాపించబడతారు. కాబట్టి ఆనందంతోను నిష్కపటమైన హృదయంతోను ఆహారం పుచ్చుకుంటుంది. ప్రభువు రక్షణ పొందుతున్న వారిని అనుదినము సంఘంతో చేరుస్తున్నాడు. ఇంగ్లీష్లో ఏమంటారు తెలుసా? దే ఆర్ యాడెడ్ ఇన్ టు ద చర్చ్. బాప్తిసం పొందేవారు ఎవరు? సంఘంలో యేసుక్రీస్తు వారు చేరుస్తున్నారు. మీరు బాప్తిసం పొందినప్పుడు ఆ ఈరదాపురంలో ఉన్నట్టు ఆయన ఏ సంఘంలో చేర్చాడు? డప్పులు కొట్టే చప్పట్లు కొట్టే సంఘంలో చేర్చాడు. చప్పట్లు కొడితే డ్రమ్ములు కొడితే నరకాన్ని పోతారు. ఎందుకని? కొత్త నిబంధనలు అక్కడ చెప్పలే. ఇది ఒకసారి చెప్పుకున్నాం, చాలా పెద్ద పాఠం. ఇది కూడా ఇంకా కాలే, అన్ని కట్ చేసి చెప్పుకుంటూ వస్తున్నా. ఇంకో ప్రశ్న ఏంటంటే, ఒకవేళ మీరు క్రీస్తు సంఘంలో కాకుండా మత్స్యాకల్లో బాప్తిజం పొందితే రేపు యేసుక్రీస్తు 2 రకాలు వస్తా అన్నాడు కదా, వచ్చినప్పుడు ఎవరిని చేసబోతాడు? ప్రశ్న అదొక్కటి చూసి ముగించుకుందాం. కొరింథీయుల మొదటి పత్రిక 15:24 మొదటి కొరింథీ పత్రిక 15:24 జాగ్రత్త చదవండి. ఇక్కడ రాజ్యాన్ని అప్పగిస్తా అంటాడు. రాజ్యం ఏంటి? రాజ్యమే క్రీస్తు ప్రభు యొక్క సంఘము. చదవండి. రాజ్యం అంటే మీకు ఒకసారి చెప్తాను, సంఘాన్ని రాజ్యం అన్నాడు. అటు తర్వాత సమస్తమైన ఆధిపత్యమును బలమును కొట్టివేసి తండ్రి దేవునికి ఎవరిని ఇస్తారంట? తన రాజ్యాన్ని ఇస్తారంటే తన సంఘాన్ని అప్పగిస్తారంట. క్రీస్తు ప్రభు సంఘాన్ని అప్పగిస్తారంట. ఇద్దరు తిరగలు విసురుతూ ఉన్నారు. ఒక ఆమె ఎత్తబడింది, ఒక ఆమె విడబడింది అని చదువుకున్నాం కదా. ఎత్తబడినావా క్రీస్తు సంఘ సభ్యురాలు, విడబడినావా కేఎస్ఎంబి సంఘస్థులు. నీకు అర్థం కావాలని విడదీ చెప్తున్నా. ఇద్దరు పొలంలో ఉంటారు, ఒకరు ఎత్తబడుతున్నారు, ఒకరు విడబడుతున్నారు. అంటే ఎత్తబడే వాళ్ళు క్రీస్తు ప్రభు రక్తంలో కడగబడి మరణం వరకు నమ్మకంగా బ్రతికేటువంటి వారు. వాళ్ళు ఎత్తబడుతున్నారు. విడబడేది ఎవరంటే మనుషులు కట్టిన సంఘాల్లో హెబ్రోన్ సంఘం అని, బక్సింగా సంఘం అని, బేతేల్ సంఘం అని, ఆ సంఘం ఈ సంఘం వాళ్ళందరూ కూడా ఎక్కడ పోతారు? నా తండ్రి చేత చెప్పించబడిన వాళ్ళారా రండి, లోకం పుట్టింది మొదలుకొని మీకును దేవదూతలకు ఇచ్చిన నిత్యాగ్నిలోనికి పోతారు. ఇక మీరే నిర్ణయించుకోండి. మీ ఆత్మకు రక్షణ అవసరమా? చెప్పండి. అవసరమా? అవసరమైతే ఏం చేయాలి? మీరు వాక్యాన్ని విన్నారు, విశ్వసించారు, మారుమనసు పొందినట్టే అనిపిస్తుందా? పొందబోతే ఆగండి. పొందితే ఒప్పుకోలు చేసుకోవాలి. యేసుక్రీస్తు దేవుని కుమారుడు ఒప్పుకోవాలి. ఒప్పుకుంటే పాప క్షమాపణ నిమిత్తం బాప్తీసం తీసుకోవాలి. బాప్తీసం ఎక్కడ తీసుకోవాలి? క్రీస్తులోనికి బాప్తీసం పొందిన మీరందరూ క్రీస్తుని ధరించుకున్నారంటాడు. ఎక్కడ ఉంటుంది? కల్తీయుల పత్రిక 3వ అధ్యాయంలో దాని గురించి చెప్తాడు. క్రీస్తు యేసులోని బాప్తీసం పొందిన క్రీస్తుని ధరించుకున్నారంటాడు. 3:26 ఉంటుంది కల్తీయుల పత్రిక. ధరించుకోవడం అంటే ఇప్పుడు చూడండి అమ్మా, నేను చొక్కాలో ఉన్నానా? చొక్కాలో ఉన్నా కాబట్టి చొక్కాను ధరించుకోవడం అంటారు. ఏమండి రామస్వామి గారు, మీరు చొక్కాను ధరించారు, చొక్కాలో మీ దేహం ఉంది. అలాగా చొక్కా మీద వేసుకొని అల్లుడు గారు వందనాలని చెప్పి ఇగో నేను చొక్కాను ధరించా అంటే ఏమంటాను నేను? ఓ రామస్వామి గారు కొంచెం
వేపకాంత వెర్రుంది అనుకుంటాను. ధరించుకోవాలంటే దాంట్లో ఉండటం. అలానే రోమిలాది పత్రిక 6వ అధ్యాయము 3వ వచనం చూస్తే, క్రీస్తు యేసులోనికి బాప్తిసం పొందిన మీరందరూ ఆయన మరణములోనికి బాప్తిసం పొందిన మీరు దగ్గర తండ్రి మహిమ వలన క్రీస్తు ఎలాగో మృత్యులోంచి లేపబడ్డాడో మనమును నూతన జీవం పొందడం కొరకు యేసుక్రీస్తు వారితో పాటు పాతి పెట్టబడి లేపబడుతున్నామంటారు. బాప్తిసం అంటే బాప్తిసం ఏం జరుగుతుందంటే, ఒక పాపి ఉన్నాడు. ఆ పాపి ఒప్పుకోలు చేసుకొని నేను అన్నడు పాపం చేయను, నేను అన్నడు మత్స్యాకరకు వెళ్ళను అని తీర్మానం చేసుకొని నీటి దగ్గరకు వచ్చాడు. బాప్తిసం అంటే ముచ్చడం కదా. ఆయన ముంచేటప్పుడు చెప్తాడు, యేసు దేవుని కుమారుని ఒప్పుకుంటున్నావా? ఒప్పుకుంటున్నాడు. ఆ తర్వాత ఎలా ఇస్తాం? తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్క నామని బాప్తిస్మాన్ని ముంచి లేపుతాము. అక్కడ ఆరోగ్యం అర్థం కావట్లేదు చాలామందికి. క్రీస్తులోనికి అంటే క్రీస్తు శరీరంలోనికి, క్రీస్తు శరీరం అంటే క్రీస్తు సంఘంలోనికి బాప్తిసం పొందిన మీరందరూ క్రీస్తుని ధరించుకున్నారు. తండ్రి మహిమ వలన క్రీస్తు మృతుల్లోంచి ఎలా లేపడ్డాడు, అలాగనే మీరు కూడా మీలో ఉన్నటువంటి పాప స్త్రీని లేదా పాప పురుషుని సమాధి చేశారు, చేసి నూతన జీవం పొందడం కొరకు తిరిగి వేస్తున్నారు. ఇక్కడ జరిగేటువంటి ఒక గొప్ప ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే, ఇది నీళ్ళు అనుకోండి, ఇవి నీళ్ళు అనుకోండి, ఇది పాపి అనుకోండి. ఈ పాపికి బాప్తిసం ఇస్తుంది. అలాగూ బాప్తిసం ఇచ్చినప్పుడు ఇలా నీటిలో ముంచబడుతున్నాడు. నేను తండ్రి యొక్క కుమారుని యొక్క పరిశుద్ధాత్మని బాప్తిసం ముంచాను. ముంచితే చీర కూడా బయట కనపడుతుంది, కంప్లీట్గా మునగాలి. మునిగిన తర్వాత అప్పుడు ఏం జరిగింది తెలుసా? యేసుక్రీస్తు వారు బతికాడా లేడని చెప్పేసి యోహాను సువార్త 19వ అధ్యాయంలో ఒక భటుడు వచ్చి పక్కలో బెల్లం పొడి పుచ్చాడు తెలుసా. వెంటనే రక్తము నీళ్లు కారాయి. అంటే క్రీస్తు యొక్క శరీరంలో చివరి బొత్తు వరకు కారిపోయాయి. ఇక రక్తం లేకుండా ఏమొచ్చాయి? నీళ్ళు వచ్చాయి. ఆ రక్తము పాపి ప్రోక్షించబడి ఆ నీళ్లు మన పాపాలని కడిగివేస్తుంది. అక్కడ బాప్తిస్మం. ఇలా ఉన్న వ్యక్తి ఇలా బాప్తిసం పొంది మరలా తిరిగి లేచాడు. తండ్రి మహిమ వలన మనం ఎలా నూతన జీవం పొందటానికి. కాబట్టి అలా బాప్తిసం పొందిన మనము ప్రతి ఆదివారం రొట్టె రక్షణ తీసుకోవాలి. ప్రతి ఆదివారం వర్ధిల్లు కొద్ది కానుకలు ఇవ్వాలి. అర్థమైందా? ఆత్మసమంగా ఎదగాలి. ఎదిగి బొందిలో ప్రాణం ఉన్నంత పరిశుద్ధంగా జీవిస్తే అప్పుడు దేవుడు నిన్ను పరలోకానికి తీసుకెళ్తాడు. ప్రకటన 2వ అధ్యాయం 10వ వచనంలో అంటాడు, మరణము వరకు నమ్మకంగా ఉండు, అప్పుడు నీకు జీవకిరీటం అంటే పరలోకాన్ని ఇస్తా అంటాడు. క్రీస్తు సంఘం వాళ్ళు బాప్తిసం పొంది పాపం చేస్తే అక్కడ పోరు, వాళ్ళు కూడా పరలోకం పోరు, ఎవరికైనా అదే రూల్. కానీ క్రీస్తు సంఘంలో బాప్తిసం పొందటం అనేది మొట్టమొదటిగా అర్హత. ఇప్పుడు మదర్ వెళ్ళాలి, టికెట్లను ప్రయాణిస్తే అవుతారు, దొడ్లో దాచుకోవాల్సి వస్తుంది తీసి వచ్చినప్పుడు, అవునా కదా. అదే బాగా చెప్తూ టికెట్ తీసుకున్నాను అనుకోండి, తీసి వచ్చి టికెట్ ఎత్తుకుపోయి అని చూపిస్తాం. అంటే టికెట్ అనేది నీ ప్రయాణానికి అర్హత. నువ్వు కూడా పరలోకం వెళ్ళాలనే ప్రయాణానికి అర్హత ఏంటి? బాప్తిస్మం. ఏ బాప్తిస్మం అది? పాప క్షమాపణ నిమిత్తం పొందే బాప్తిస్మం, యేసుక్రీస్తు వాళ్ళు పొందే బాప్తిస్మం. ఇప్పుడు చెప్పు, ఎక్కడ రక్షణ ఉంది? ఎవరిలో రక్షణ ఉంది? ఏ సంఘంలో రక్షణ ఉంది? క్రీస్తు సంఘంలో రక్షణ ఉందా? లేకపోతే నేను బలవంతం ఒప్పిస్తున్నాను? మీరు చెప్పండి, ఎక్కడుంది రక్షణ? కేఎస్బిఎంలో ఉందా? పోతే నరకానికి పోతారు, ఇక అదే సంగతి. ఎక్కడుంది రక్షణ? క్రీస్తు సంఘంలో ఉంది. యేసుక్రీస్తు వారు ఈ లోకానికి వచ్చిన సంఘాన్ని స్థాపించాడు. దాంట్లో మనం పరిశుద్ధంగా జీవించాలి. అందులో ఉండి ఆయన అడిగితే మనం అడుగు వాటన్నిటికంటేను ఊహించి వాటిని అత్యధికంగా చేయగలం. మీ అందరికీ రెండు తల వచ్చినట్లయితే రొట్టె రాక్షసం రక్షిత్తు తీసుకోలేదు, తీసుకున్న తర్వాత కానుకలు పెట్టేసి మిమ్మల్ని నిలబెట్టి ప్రార్థన చేస్తారు కదా. ఇది తీసుకో, ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధ తండ్రి, ప్రేమగుణమైన ఒక పాపి రక్షణ పొందాలంటే సాల్వేషన్ ఆఫ్ ప్లాన్, దేవుని యొక్క రక్షణ ప్రణాళికని ఇప్పటి వరకు బిడ్డలకు వివరిస్తూ వచ్చాను. నా రక్త